హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అండి. ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చారు కదా, చాలా టఫ్గా ఉంటాయి. ఓకే, ఇవే మనకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 6th మ్యాథ్స్కి సంబంధించి సెమ్ 1 సెమ్ 2 కంప్లీట్ అయిపోయింది కదా. సెమ్ 1 సెమ్ 2 కంప్లీట్ అయిపోయినటువంటి లెసన్స్ ఏమైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా మనకి ఇక్కడ మెదడుకు మేత, ఓకే, బ్రెయిన్ టీజర్స్ అనేటువంటి వాటిలో మనకు ఒక 20 పైన ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. అన్ని చాప్టర్స్ కలిసేసి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. సో చూద్దాము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటిల్లో నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఆల్రెడీ 3rd నుంచి 6th వరకు కంప్లీట్ చేస్తున్నాం టెక్స్ట్ బుక్ సంబంధించి. 7th కూడా సైన్స్, సోషల్, ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అవుతున్నాయి. ఓకే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అదేవిధంగా యాప్లో టెస్ట్లు ఉన్నాయండి, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు తెలుస్తుంది ఏ విధంగా బిట్లు అనేటివి ఫార్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్ రాస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు క్లాస్ వైజ్ ఉంటాయండి. దాంట్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ కూడా ఉంటాయి. క్లాస్ వైజ్ మరియు లెసన్ వైజ్ ఉంటాయి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 9th 10th లింక్ టాపిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 24 ఫ్రీ కంటెంట్ చూడండి. మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, బయాలజీ సంబంధించినటువంటి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, సోషల్ సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉన్నాయి, టాపిక్ వైజ్ ఉన్నాయి. మీకు 2 వేస్లోనూ మీకు అందివ్వడం అనేది జరిగింది. సో యూజ్ చేసుకోండి ఈ మంచి అవకాశాన్ని. ఇప్పుడైతే మీకు ఆఫర్లో ఉంది, 18th వరకే ఉంటుంది ఆఫర్ అనేది కూడా మీకు ఇక్కడ. ఓకే, పండగ ఆఫర్. ఇక్కడ డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ అనేది కనిపిస్తుందండి. మీకు కోర్స్ ఓపెన్ చేస్తున్నాయి. ఇది కనుక క్లిక్ చేశారంటే మీకు ప్రైస్ అనేది 300 రూపీస్ తగ్గించి చూపిస్తుంది. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఓకే, ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. వీటి గురించి డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము రెక్టిఫై చేస్తాం. నెక్స్ట్ చూద్దాం, లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. దీంతో మనకి 6th క్లాస్ సంబంధించి మ్యాథ్స్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 7th అనేది స్టార్ట్ చేసుకుంటాం. అదేవిధంగా 8th కూడా అందిస్తామండి. ఈ విధంగా మీరు ఇక్కడ వీడియోస్ వింటూ ఒక టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అండి. ఓకే, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ కింద సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటికి సంబంధించి సొల్యూషన్స్ కూడా మీకు కింద ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ ఇదే కాదు, 3rd నుంచి 6th వరకు ప్లస్ 3rd నుంచి 8th వరకు క్లాసెస్ ఏవైతే చెప్పబోతున్నామో ఈ క్లాసులు ఇక్కడ చెప్పినట్టుగా అక్కడ పీడిఎఫ్స్ కూడా మీకు ఉంటాయి యాప్లో. ఓకే, పర్చేజ్ చేసుకుంటారు కదా ఆ కోర్సు, దాంట్లో ఉండడం అనేది జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని రివిజన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక బుట్టలోని మామిడి పండ్లు 2 డేస్ లెక్కించినప్పుడు 1 అదనంగా మిగులుతుంది. ఓకే, 2 డేస్ లెక్కించినప్పుడు 1 అదనంగా మిగులుతుందంట. అంటే అర్థం ఏమి? 2 డేస్ లెక్కించడం అంటే ఏంటండి? 2, 4, 6, 8, 10, 12, 14, 16 2 టేబుల్ అంతా వస్తుంది మనకి. ఇలాగ మనం లెక్కించినప్పుడు 1 రిమైండర్గా మిగులుతుందంట. అంటే ఏంటంటే 3 మామిడికాయలు ఉన్నాయనుకోండి, 2టిని లెక్కిస్తే 1 మిగులుతుంది. ఒకవేళ 5 ఉన్నాయనుకోండి, 4 మనకి 2 సార్లుగా లెక్కిస్తే 1 మిగిలిపోతుంది. ఈ విధంగా అని చెప్పి 2 డేస్ లెక్కించినప్పుడు 1 అదనంగా మిగులుతుంది. అంటే 2, 4, 6, 8, 10. సింపుల్గా చెప్పాలంటే 2 డేస్ లెక్కించడం అంటే 2 టేబుల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. 3 డేస్ లెక్కించినప్పుడు 2 అదనంగా మిగులుతాయంట. 3వ టేబుల్ చూసుకోండి. 3 డేస్ లెక్కిస్తున్నారు. ఫస్ట్ 3 అనేది లెక్కించారు, నెక్స్ట్ 3 వేసాడు అంటే 6 అయింది, మళ్ళా 3 వేసాడు 9 అయింది, మళ్ళా 3 వేసారు 12 అయింది, మళ్ళా 3 వేసారు 15 అయింది. ఈ విధంగా లెక్కించినప్పుడు రిమైండర్గా ఎంత మిగులుతుందంట? 2 అనేది మిగులుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమైండర్ అనుకోవచ్చు, శేషం అని అయినా చెప్పచ్చు మనకి ఇక్కడ. ఓకే, 4 వేసి లెక్కించినప్పుడు 3 అదనంగా మిగులుతున్నాయి. ఫస్ట్ 4 ఎక్కించావు, మళ్ళా 4 వేసావు 8, మళ్ళా 4 వేసావు 12, మళ్ళా 4 16, మళ్ళా 4 20. ఇలా మనకు 4 వేసి లెక్కిస్తూ ఉన్నప్పుడు ఎన్ని? 3 అదనంగా మిగిలాయి. నెక్స్ట్ 5 వేసి లెక్కించినప్పుడు 4 అదనంగా మిగిలాయంట. ఓకే, 5, 10, 15, 20 ఇలాంటప్పుడు 4 అదనంగా మిగలడం అనేది జరిగింది. 6 వేసి లెక్కించినప్పుడు 5, 6వ టేబుల్ చూసుకున్నట్టయితే 6, 12, 6 3 18, 6 4 24 ఇలా లెక్కిస్తూ ఉన్నప్పుడు మనకి 5 అదనంగా మిగిలాయి. అదేవిధంగా 7వది లెక్కించేటప్పుడు మాత్రము ఎలాంటివి మిగలలేదు. ఓకే, బుట్టలో మామిడి పండ్లు ఏది మిగలలేదు అంటే కరెక్ట్గా సరిపోయింది. అంటే ఏమని అర్థము? ఈడ మనకు ఏదైతే ఆన్సర్ ఉంటుందో అది 7తో ఫుల్గా డివిజిబుల్ అవుతుంది అని అర్థము. ఓకే,
ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్స్ అనేటివి మనకు ఖచ్చితంగా ఉంటాయి ఎగ్జామ్స్లో. ఈ ఆప్షన్స్ ఉన్నప్పుడు మీకు మరీ ఇంత లేట్ ప్రాసెస్ ఎందుకు చేయాలి నేను అనుకునే విధంగా ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి మెథడ్ అయితే ఫాలో అవ్వండి. ఒకటి, ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా మీరు ఈజీగా ఆన్సర్ అనేది తక్కువ టైంలో పొందవచ్చు. లేదంటే మెథడ్ అనేది సాల్వ్ చేసేకి ఫార్ములా ఉంటుంది కదా, సో అది కూడా మీరు గ్రాప్ చేసి మీరు ఇక్కడ అంటే ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అనేది కూడా మీరు కనుక్కొని ఆన్సర్ అనేది చేయొచ్చు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ మెథడ్ ఏ విధంగా వర్కౌట్ చేయాలని చెప్పి చూస్తాను చూడండి. 2, 3, 4, 5, 6 టేబుల్ సంబంధించి ఇచ్చారు. దీంతో చేసినప్పుడు 1 రిమైండర్గా మిగులుతుంది, 3తో చేస్తే 2, 4తో చేసినప్పుడు 3, 5 చేసినప్పుడు 4 రిమైండర్గా మిగులుతుంది, 6 చేసినప్పుడు 5 మామిడికాయలు రిమైండర్గా మిగులుతాయి. కానీ 7తో ఏమో బాగా డివిజిబుల్ అవుతుంది. సో 7ని కోసే పక్కన పెట్టుకుందాం. ఈ 3టిని ఇచ్చారు కదా, అంటే ఏమని అర్థము, ఈ వచ్చేటువంటి ఆన్సర్ నెంబర్ ఏదుందో 7తో బాగా మొత్తానికి 7తో డివిజిబుల్ అవుతుంది. ప్లస్ ఈ 2తోనూ 3తోనూ 4తోనూ 5తోనూ 6తోనూ కూడా డివిజిబుల్ అవ్వాలి. అవి మనకు రిమైండర్ మిగులుతున్నాయి. ఓకే, అర్థమవుతుందా? ఈ 2తోనూ 3తోనూ 4తోనూ 5తోనూ 6తోనూ కూడా ఈ వచ్చినటువంటి ఆన్సర్ అనేది డివిజిబుల్ అవ్వాలి. ఓకే, డివిజిబుల్ అవి మనకు రిమైండర్ మిగులుతుందని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం ఇప్పుడు ఈ నెంబర్ ఏమై ఉంటుందో చూద్దాము. అంటే మనకి ఏమవుతుంది, 2తోనూ 3తోనూ 4తోనూ 5తోనూ 6తోనూ డివిజిబుల్ అయ్యేది కావాలి. సో మనకి వీటికి ఎల్సిఎం అనేది కనుక్కుందాము. 2తో 2 1 2, 3 అలాగే పెట్టుకుంటాం, 2 2 2 3 నెక్స్ట్ 3తో 3 1 3, 2 3 6 అండి, 6 2 12, 12 5 60. ఈ 60 అనేది మనకు 2తోనూ డివిజిబుల్ అవుతుంది, 3తోనూ 4తోనూ 5తోనూ 6తోనూ అవుతుంది. ఇప్పుడు మనకి ఆన్సర్లు ఏమిచ్చారు, 7తో కూడా అవ్వాలి. కానీ 7తో అవుతుందా, అవ్వదు. సో ఏం చేస్తామంటే నెక్స్ట్ డివిజిబుల్ ఏముందో చూద్దాము. 60తో మనం చూసుకుంటే 62 ఎంత అవుతుంది, 120. ఇది చూద్దాము ఇప్పుడు వర్కౌట్ అవుతుందో కాదో. ఈ 120 2తోనూ 3తోనూ 4తోనూ 5తోనూ 6తోనూ డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 60 అయినప్పుడు 62 120, ఇది కూడా మనకు వీటితో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కూడా 7తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాము. 7తో డివిజిబుల్ అవ్వాలి. 7 1 7 ఎంత మనకి 50 ఉంటుంది. 7 7 49 అండి. 1 అనేది రిమైండర్గా మిగిలింది. అంటే మనకు రిమైండర్ కూడా మిగలకుండా ఉండాలంటే ఇక్కడ ఏముండాలి, 119 ఉండింటే అప్పుడు మనకు ఈక్వల్గా అయ్యిండు. 119 ఉండింటే ఏమైండు, 7తో 7 1 7 4 9 7 7 49, రిమైండర్ 0 వచ్చిండు. ఇక్కడ మనకు 120 ఉంది. సో మనం చూసుకుంటే ఆ నెంబర్ ఏంటి, 119 అండి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2తోనూ అవుతుంది, 3తోనూ అవుతుంది, 6తోనూ అవుతుంది, 4తోనూ అవుతుంది, 5తోనూ అవుతుంది, 6తోనూ అవుతుంది డివిజిబుల్. ప్లస్ 7తో ఫుల్గా అవుతుంది. 7తో ఫుల్గా అయిపోయింది చూసాము. ఇప్పుడు 2తో చూద్దాము. 119/2, 2 5 10, 2 9 18, రిమైండర్ ఎంత, 1. వీళ్ళు క్వశ్చన్లో ఇచ్చింది కూడా అదే. 2 డేస్ లెక్కించినప్పుడు 1 అదనంగా మిగలాలన్నది మిగిలింది. నెక్స్ట్ 3 డేస్ లెక్కించినప్పుడు 2 అదనంగా మిగలాలంట. 119/3తో వేసినప్పుడు 2 రిమైండర్గా మిగలాలి. చూద్దాము. 3 3 9 అండి, 10 11 29 మిగులుతుంది. 3 9 27, రిమైండర్ 2. ఇది కూడా మనకు సాల్వ్ అయింది. 4 డేస్ లెక్కిస్తే మనకు 3 అదనంగా మిగులుతుంది. 4 డేస్ లెక్కిస్తే ఓకే 4 2 8, 3 9 ఉంటుంది. 4 9 36, 36 వచ్చినాక మనకు రిమైండర్ 3 మిగులుతుంది. సో 4 కేసులు లెక్కించినప్పుడు 3 అదనంగా మిగిలింది. నెక్స్ట్ 5తో లెక్కించినప్పుడు 4 అదనంగా మిగలాలి. 119/5, 5తో 5 2 5 3 15 అండి. సో మనకి 4 ఈజ్ ద రిమైండర్. నెక్స్ట్ 6తో లెక్కించినప్పుడు 5 అదనంగా మిగలాలి. 119/6, 6 1 6 అండి, ఇక్కడ 5 ఉంటుంది. 6 8 48, ఓకే 48. 6 9 54 పోతుంది చూడండి మనకి ఇంకా. ఓకే 6 9 54 వెళ్ళిపోయిందంటే మనకి ఏముంటుంది, 5 రిమైండర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకు అన్నిటికీ సరిపోయింది కదా. ఇది మనకు ఆన్సర్ ఏంటంటే 119 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ పెద్ద ప్రాసెస్ నేను చేయలేను అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు ఆప్షన్స్ అనేటివి ఇచ్చింటారు కదా కంపల్సరీ. ఓకే, ఇంకొక ఆప్షన్లో ఏముంటుంది, సపోజ్ 120 కూడా ఇచ్చింటారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుందంటే 232 అను సంథింగ్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఎవ్రీ ఆప్షన్ అనేది తీసుకోండి. 119 తీసుకోండి. ఓకే, 2తో వెళ్ళిపోతుందా చూడండి. ఓకే 1 రిమైండర్గా మిగిలింది. సో
ఇది ఎలిజిబుల్ అవుతుంది కొంచెం కొంచెంగా. సో అలాగే 3తో చేయండి, 4తో చేయండి, 5తో చేయండి, 6తో చేయండి, 7తో కూడా డివిజిబుల్ ఫుల్ అయ్యేటట్టు చూడండి. ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 120 చూసినట్టయితే 120/2 చేయండి. ఓకే, 2 6 60 120, కానీ మనకు రిమైండర్ 0 కానీ 1 ఏం మిగలలేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఈ విధంగా మీరు కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఈ విధంగా అయినా మనం చేయొచ్చు. 2 మెథడ్స్లో చెప్పాను, 2 మెథడ్స్లో మీకు ఏది ఫాలో అయినా కూడా బెస్టే. నెక్స్ట్ చూద్దామండి. 3, 5, 12 మరియు మరొక సంఖ్య యొక్క ఎల్సిఎం ఎంత అంటే ఎల్సిఎం కనుక్కోమని ఒక బాలుడికి అడగడం అనేది జరిగింది. కానీ అతను లెక్కించేటప్పుడు ఏం చేశాడు, 12కు బదులుగా 21 రాయడం జరిగింది. అయినప్పటికీ అతనికి సేమ్ ఆన్సరే వచ్చిందంట. అటు రివర్స్ చేసినప్పటికీ తనకు సేమ్ ఆన్సరే వచ్చింది. ఆ 4వ సంఖ్య ఏది కావచ్చు? ఓకే, ఈ 4వ సంఖ్య ఏది కావచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. 3 చూసినట్టయితే 3 ఫ్యాక్టర్స్ 3నే, 3 × 1 1 × 3. ఓకే, నెక్స్ట్ 5 ఫ్యాక్టర్స్ 5 5 × 1 1 × 5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమి ఇచ్చారు, 12 ఇచ్చారు. ఓకే, 12తో చూసుకున్నట్టయితే 3 × 4 వేసుకుందాం. ఎందుకంటే మనకు రిపీట్ అయ్యింది కాబట్టి మనం వేసుకుందాం. మళ్ళీ 2 × 6 వేసుకుందాం అనుకో, మళ్ళీ దీన్ని 2 × 3 వేసుకోవాలి కదా. అలాగైనా మనకు 2 2 4 4 × 3 అలాగైనా అదే వస్తుంది మనకి. సో డైరెక్ట్ ఇదే వేసుకున్నాము. నెక్స్ట్ 21 అండి. 21 చూసుకుంటే 3 × 7 అండి. ఓకే, నెక్స్ట్ మనకి 4వ సంఖ్య ఏదైతే ఉంటుందో దీంట్లో వచ్చిండేది ఏమై ఉండాలి అంటే దీన్ని ఎలాంటి ప్రభావం చూపించకూడదు. ఇది దీనిపైన 3 3 3. సో 3 వేసుకున్నాం, 5. ఓకే, ఎల్సిఎం చూసుకుంటున్నాం ముందుగా మనము 4 7. ఇప్పుడు మనకు 12 బదులు 21 అనేది రాసుకోవడం, మనకు 12కు బదులుగా 21 రాసి లెక్కించాడు. అయినప్పటికీ మనకు ఆన్సర్లో చేంజ్ రాలేదు అంటే అర్థం ఏమి, కింద కూడా మనకు 4 × 7 ఉండింటుంది. అందువల్లనే మనకు ఇక్కడ ఆన్సర్లో ఎలాంటి చేంజ్ రాలేదు. ఓకే, ఇది రాసినా అక్కడ ఇది మనకు 12 రాయాల్సిన 21 రాశాడండి. 3 × 7 అనేది రాయడం జరుగుతుంది. ఇక్కడ మనకు 7 × 7 ఉంది కదా, 7 7 ఉంది కదా. సో ఒక 7 వేసుకుంటావు ఎలాగో, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 వేసుకుంటావు. ఓకే, ఈ విధంగా మీకు అర్థమైందా? ఇక్కడ మనకి ఏవైతే ఎక్స్ట్రా నెంబర్లు ఉన్నాయో అవి ఇక్కడ ఉండింటాయి, అందుకనే మనకు టాలీ అయిపోయింది. అర్థమైందా? సో అందుకని మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 7 × 4 ఉండాలి. ఇక్కడ 7 × 4 ఎంత 28. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు అంటే ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం అయితే 3 5 12 ఆప్షన్స్లో మనకు 28 30 42 సంథింగ్ 60 ఇచ్చారనుకోండి, మీకు డౌట్ మనకు ఫస్ట్ ఆప్షన్ నుంచి ట్రై చేస్తురండి. నేను ఎక్కితే ఇక్కడ మనకు రైట్ ఆప్షన్ ఏదో అదే రాసుకుంటున్నాను చూడండి. ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3తో 3 1 3 4 ఓకే, 4తో చేద్దాం డైరెక్ట్గా. 4 1 4 7 3 × 4 12. ఇక్కడ మనకు 12 అని వేసుకోకుండా ఇక్కడ మనకు డైరెక్ట్ చూడండి 3 4 5 7 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇదే విధంగా మనం 21తో చేద్దాము. 3 5 21 28తో చేసినట్టయితే సేమ్ రావాలి మనకు. 3 1 3 5 అట్టగా 5 అలాగే వేసుకుంటాం. 3 7 28 అలాగే వేసుకుంటాం. 7తో 5 7 1 7 4 మళ్ళీ మనకు 3 5 7 4 వచ్చింది. సో సేమ్ ఎల్సిఎం అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించండి. ఓకే, 3 × 7 × 5 × 4 అనేది రావడం జరిగింది. ముందు దానికి కూడా 3 × 4 × 5 × 7 వచ్చింది. 7 21 21 5 ఓకే, 105 105 4 420. సో ఇది కూడా చూసుకోండి. 4 3 12 12 5 60 60 × 7 420. సో ఈ విధంగా మనకు 21 ఉన్న 12 ఉన్న రెండు ఈక్వల్గానే అవుతుంది. అంటే మనకి ఇక్కడ 7 ఉండాలి, 28 ఉంటేనే మనకు ఆ విధంగా అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 28. ఈ విధంగా చేయండి. లేదంటే మీరు ఆప్షన్ వెరిఫికేషన్ అయినా చేయండి. నేను ఈ విధంగా సింపుల్గా వేసేసాను కదా, సో ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. 15 మీటర్స్ 21 మీటర్స్ 36 మీటర్స్ 42 మీటర్స్ 48 మీటర్ పొడవున్న 5 గుడ్డ ముక్కలు ఉన్నాయంట. కానీ వాటన్నిటినీ పూర్ణాంకాలు కొలతగల కొలబద్దతో కొలవాలి అనుకున్నారండి. కొలవబద్ద యొక్క గరిష్ట పొడవు ఎంత? గరిష్ట అన్నారు. గరిష్ట అంటే మనకు జీసీడీ లేదా హెచ్సిఎఫ్ చేస్తాము. కనిష్ట అంటే మనము ఎల్సిఎం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ గరిష్ట అడిగారంటే వీటన్నిటితోనూ డివిజిబుల్ అయ్యేటువంటి సంఖ్య కనుక్కుంటాం మనము. ఓకే, 15 21 అన్నిటినీ డివిజిబుల్ చేయాలి. అది ఏది ఒక అంకె అది. ఓకే,
అన్నిటినీ ఖచ్చితంగా కొలవగలగాలి. జీసీడీ అంటే కదా ప్రతిదీ మనకు తీసుకున్న ప్రతిదీ మనకు దాన్ని కొలవగలిగిందంటే అప్పుడే మనం జీసీడీగా తీసుకుంటాం. ఎల్సీఎం అలా కాదు, మన కింద మిగిలినటువంటి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం 3తో 3 5 3 7 3 12 3 14 3 16. నెక్స్ట్ మనకు వెళ్ళిపోదు కదా, 2తో ఉంటుంది, 3 పోతాయి కానీ ఈ 2 పోవు, సో వేసుకోకూడదు. ఓకే, మనకు ఆన్సర్ ఏంటి 3 అంటే 3 meters ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయొచ్చు ఈజీగా. 3 డబ్బాలు ఉన్నాయంట, వాటిలో ఒక డబ్బాలో సరిగ్గా 10 లీటర్ల పాలు పడతాయి, ఒక డబ్బాలో 10 లీటర్లు పడతాయి, అది పాలతో నిండి ఉంది. మిగిలిన 2 డబ్బాలు వరుసగా 7 లీటర్లు ఈ 3 లీటర్లతో ఉందంట డబ్బీ కొలిచేది. డబ్బాలపై ఏ విధంగా కొలమానం అనేది లేదంట. ఒక ఖాతాదారుడు 5 లీటర్స్ పాలు కావాలి నాకు అని అడిగాడు. అతను అడిగిన 5 లీటర్ పాలను ఇతను ఎలా కొలుస్తాడు ఈ 3 వాటిలతో అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 లీటర్స్ ఉన్నాయండి దీంట్లో. ఈ 3 దాంతో ఏం చేస్తాం, 10లో నుంచి 9 తీసేస్తాం, అప్పుడు 1 లీటర్ మిగులుతుంది మనకి. ఇక్కడ తీసుకోండి ఒకటి. ఓకే, 3 లీటర్స్ తీసుకొని 3 సార్లు కొలచండి. 3 × 3 ఎంత అవుతుంది, 9 అవుతుంది. సో 9 లీటర్స్ పాలు పక్కన కొత్త దాంట్లో వేసేసుకోండి. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, 1 లీటర్ పాలు మాత్రమే ఉంటాయి. ఈ 1 లీటర్ పాలలో ఈ 7 అనేది మనకు 7 లీటర్స్ పాలు తీసుకొని దీంట్లోంచి మళ్ళీ దీంట్లో వేసేయండి. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, 1 లీటర్ + 7 లీటర్ 8 లీటర్స్ అవుతుంది. ఈ 8 లీటర్స్లో నుంచి మళ్ళీ ఈ 3వది ఉంది కదా, దీంతో మళ్ళీ ఒక 3 లీటర్లు బయటికి తీసేసేయండి. బయట తీసి మళ్ళీ వేసుకోండి దాంట్లో. అప్పుడు దీంట్లో ఎంత ఉంటాయి, 5 లీటర్స్ ఉంటాయి. సో ఈ 5 లీటర్స్ తీసుకెళ్ళి కస్టమర్కి వేయండి. ఓకే, సరిపోయిందా. ఇక్కడ 10 లీటర్స్ ఉంటుంది, దీంట్లోంచి ఒక 9 లీటర్స్ తీసేస్తావు. దేంతో, నీ దగ్గర 3 లీటర్లు కొలిచేటువంటి కొలత ఉంది కదా, దీంతో మనకి 9 లీటర్స్ తీసేస్తావు. అప్పుడు ఎంత ఉంటుంది, 1 లీటరే ఉంటుంది. 7 లీటర్స్ది ఉంది నీ దగ్గర, సో దీంతో మనకు 7 లీటర్స్ పాలు కలుపుతావు. దీంట్లోంచి మళ్ళీ ఏం చేస్తామంటే 7 లీటర్స్ కలిపినప్పుడు ఇక్కడ మొత్తం ఏమవుతుంది, 8 లీటర్స్ ఉన్నట్టుగా మనం లెక్కిస్తాము. ఈ 3 లీటర్స్తో మళ్ళీ తీసేస్తావు కొన్ని పాలు. 3 లీటర్స్ తీసేస్తే మనకు 5 లీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 5 లీటర్స్ని ఈ విధంగా కొలిచి తనకు వేయడం జరుగుతుంది. ఇదేం అడగరు మనకి, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది ప్రాసెస్ అనేది. 27కు ఏ 2 అంకెల సంఖ్యను సంకలనం చేస్తే ఆ సంఖ్యలు తారుమారు అవుతాయి. సపోజ్ 27కి ఒక 2 అంకెల సంఖ్య కలుపుతామండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ సంఖ్య యొక్క తారుమారు అవుతుందంట. ఎక్స్ వై కానీ కలిపామంటే ఆన్సర్ YX అవుతుందంట. అర్థమైందా. సో ఈ విధంగా అవేటివి ఏమున్నాయో చూద్దాము. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమే వెళ్తే మంచిది. ఇది కూడా మనకు సపోజ్ ఆప్షన్లో మనకి 14 అనో 15 24 అనో 32 అనో ఇచ్చారనుకోండి. ఫస్ట్ 14తో చెక్ చేద్దాం. 27 × 14 7 4 ఎంత అండి, 11. సో 11 3 4 41. ఇటు 14 ఇది 41. సో సరిపోయింది కదా. సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ ఈ విధంగా చేసుకునేది బెటర్. ఎందుకంటే ఫార్ములా అనేది ఉందండి, ఫార్ములా చెప్తాను ఇప్పుడు చూడండి. దాంతో పోల్చుకుంటే మనకు ఇదే మనకు ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మంచిది. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం సెకండ్ ట్రై చేద్దాం. 27 5 ఎంత, 7 5 ఎంత అండి, 12 3 4 42. నువ్వు కలిపింది ఎంత 15, వచ్చింది ఎంత 42. తారుమారు అయ్యాయా, లేదు కదా. సో ఈ విధంగా రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్ చేస్తే మనకు ఆ విధంగానే రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో ఇది ఒకటే రైట్. సో అట్లాగా మీరు ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం వెళ్ళండి ఇలాంటి ప్రాబ్లమ్స్కి. దీనికి ఫార్ములా ఉంది, కావాలంటే మనకు పెద్దగా చేయాల్సి ఉంటుందండి. ఓకే, అది కూడా మనకి ఒక సంఖ్య ఈ పక్క 10x + y అనుకుంటావు, 10y + x అనుకుంటావు, తారుమారు అవుతుంది కాబట్టి. సో ఇదంతా మనకు అవసరం లేదు. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం వెళ్ళొచ్చు. లేదు నా ప్రాబ్లం కావాలి అంటే నేను చెప్తాను చూడండి. ఓకే, అయితే లెంతీగా ఉంటుంది, విని పక్కన పెట్టుకోండి. ఏదన్నా మనకు థియరీ పార్ట్ వచ్చినప్పుడు మనకు అర్థం కానప్పుడు యూజ్ అవుతుంది. ఒక సంఖ్య చూసినట్టయితే మనకు 10x + y అండి. ఎందుకు వేసుకుంటాం మేడం 10x 10 ఎందుకు వేసుకుంటామంటే ఇది యూనిట్ల స్థానము, ఇది పదుల స్థానం కాబట్టి. ఇప్పుడు 10 × 1 అనుకోండి 10 అవుతుంది, ప్లస్ ఇది 4 అనుకోండి y. సో 10 + 4 ఎంత 14. అందుకని మనం 10 అనేది వేసుకోవడం జరుగుతుంది. ఇది పదుల ప్లేస్ కాబట్టి. ఈ విధంగా మనకి ఇక్కడ మనకి ఒక ఎక్స్ వైని మనము 27కి యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందన్నారు, YX వస్తుందన్నారు. అంటే ఏంటి 10y + x వస్తుంది అని. అంటే ఏంటండి 10 × y ఎంత 4 +
1 వస్తుంది అంటే 41 వస్తుంది అని చెప్పి అర్థం. నేను ఎగ్జాంపుల్కి 1/4 తీసుకున్నాను మీకు చెప్పడానికి. మామూలుగా ఫార్ములా అయితే చూడండి, మనకు మామూలు సంఖ్య 10x ప్లస్ y అయితే దాన్ని తారుమారు అవ్వడం అంటే 10y ప్లస్ x అని చెప్పి రాసుకుంటావు. ఇప్పుడు చూడండి, దీనికి ఎంత ప్లస్ చేస్తే తారుమారు అవుతుందన్నారు? 27కి ఈ సంఖ్యను ప్లస్ చేస్తే తారుమారు అవుతుందన్నారు కాబట్టి 27 ప్లస్ చేసుకున్నావు. ఇప్పుడు సింప్లిఫై చేద్దాము. ఈ x ఈ పక్కకు వచ్చేస్తుంది. 10x మైనస్ x ఎంత? 9x. ఈ y ఈ పక్కకు వెళ్ళిపోతుందా? ఓకే, మనకి అన్నీ ఒక సైడ్కి వేసుకుందాం. అయితే y మైనస్ 10y ఎంత? మైనస్ 9y ఈక్వల్ టు ఈ 27 ఆ పక్క పంపించేద్దాం, మైనస్ 27. ఇక్కడ చూడండి 9 కామన్గా ఉంది, 9 తీసేస్తాం. x మైనస్ y ఈక్వల్ టు మైనస్ 27. 9 3 27. x మైనస్ y ఈక్వల్ టు మైనస్ 3. x మైనస్ y ఈక్వల్ టు మైనస్ 3 అనేది మనకు రావడం జరిగింది. అంటే మనకి ఇక్కడ y ఈక్వల్ టు x ప్లస్ 3 అంటే ఈ వైని పక్కకు పంపించి xని తీసుకున్నాం. అంటే y వాల్యూ ఎంత రావాలండి? x ప్లస్ 3. ఇప్పుడు సపోజ్ x 1 అనుకున్నాం అనుకోండి, ప్లస్ 3 చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో ఈ విధంగా x ఎంత అవుతుంది? దానికి 3 ప్లస్ చేస్తే y రావాలి. ఈ విధంగా ఉండాలి ఆన్సర్ మనకు, ఆన్సర్స్ ఇవి మనకు అనేటివి. సో చూద్దాం, ఇక్కడ x ఈక్వల్ టు 0 వేసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. అందుకే చెప్పాను చాలా లెంత్ అని చెప్పి. x ఈక్వల్ టు 0 వేసుకుంటే ఏమొస్తుంది? y ఈక్వల్ టు 3 వస్తుంది. 0 ప్లస్ 3 ఎంత? 0నే కదా, సో అందుకు. అదేవిధంగా x ఈక్వల్ టు 1 వేసుకుంటే 1 ప్లస్ 3 ఎంత? 4 వస్తుంది. ఈ 14 మనం చూసుకున్నట్టయితే అంటే 1 4 ఓకే. 27 ప్లస్ 14 ఎంత అవుతుంది మనకి? 41 అవుతుంది. సో సరిపోయింది. నెక్స్ట్ మనకు x ప్లస్లో 2 వేసుకుంటే మనకి ఏమొస్తుందండి? 2 ప్లస్ 3 ఎంత? 5 అంటే 2 5. 27 ప్లస్ 25 చూసుకుంటే 2 5 52. 25 అనేది రివర్స్ అయింది కదా 52గా, సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే అవుతుంది. అంటే 14 25. నెక్స్ట్ ఈ 3 వేసుకుంటే ఏమొస్తుంది? 3 ప్లస్ 3 6 వస్తుంది, 36. అంటే 27 ప్లస్ 36 ఈక్వల్ టు 63 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకు సెట్ అవుతుంది. ఈ విధంగా 4 వేసుకుంటే మనకి 4 ప్లస్ 3 ఎంత? 7 అవుతుంది. సో ఇది మనకు 4 7 కూడా మనకు ఈ విధంగానే యూజ్ అవుతుంది. 27కి 47 ప్లస్ చేస్తే 74 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా x ఈక్వల్ టు 5 వేసుకుంటే ఓకే ప్లస్ 3 అన్నారు కదా, సో ప్లస్ 3 వేసుకుంటే y వాల్యూ వస్తుంది అంటే 8. 5 8. 27 5 8 ఎంత? 85 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ x ఈక్వల్ టు 6 అనుకుంటే దానికి 3 ప్లస్ చేస్తే x ప్లస్ 3 కాబట్టి 6 ప్లస్ 3 వేసాం. y ఈక్వల్ టు ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే 6 9. ఇక్కడ మనం చూసుకుంటే 6 9 27కి ప్లస్ చేస్తే 96 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 14 25 36 47 58 69 వీటిలో ఏది ఉన్నా కూడా ఆప్షన్స్లో రైట్ అవుతుంది. ఓకే, మీరు సింపుల్గా చెప్పాలంటే 4 ఆప్షన్స్ కంపల్సరీ ఇచ్చింటారు. ఓకే, ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఘన పరిమాణం ప్రకారం 1:6 నిష్పత్తిలో సిమెంట్ను ఇసుకలో కలపడం ద్వారా సిమెంట్ మోటార్ తయారు చేయబడిందంట. నిష్పత్తి ఎంత? 1:6 అంటే 1 వచ్చి సిమెంట్ అయితే 6 వచ్చి ఇసుక అని అర్థము. నెక్స్ట్ 42 యూనిట్స్ ఘనపరిమాణం కలిగిన సిమెంట్ మోటార్లో 2:9 నిష్పత్తి మోటార్ని మెరుగుపరచడం కొరకు ఎంత సిమెంట్ కలపాలి? ఇక్కడ సిమెంట్ ఒకటే కలపమన్నారు, ఇసుకనేం కలపమనలేదు. సో చూసుకోవాలి ఎంత సిమెంట్ కలపాలనేది చూడాలి. సిమెంట్ మాత్రమే కలపమన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంటు ఇసుక రేషియో చూద్దాం. 1:6 అంట. అంటే ఏమని అర్థం? 7 భాగాల్లో 1 భాగం అని. ఇదైతే ఆ 7 భాగాల్లో 6 భాగాలు అని చెప్పి. మొత్తం ఘనపరిమాణం ఎంతంట? 42. చూద్దాం ఎంత ఘనపరిమాణం సిమెంటు ఇసుక తీసుకుంటుందో. 7 6 అంటే 6, 7 6 42 అంటే 36. అంటే 6 సిమెంట్ అయితే ఇసుక 36 అండి. ఘనపరిమాణం మనం కనుక్కుండేసాము. నెక్స్ట్ మనకి ఏమన్నారు? సిమెంట్ ఒకటే కలపమన్నారు. సిమెంట్ ఎంత కలిపితే మనకు 2:9 వస్తుంది అన్నారు. 6 అనేది ఏంటి? సిమెంట్. ఎంత కలపాలో నీకు తెలీదు. సో ఈక్వల్ టు 2/9. 2:9 అంటే 2/9 అయినా వేసుకుంటాం. ప్లస్ మనకి ఇసుక అనేది ఎంత ఉంది? 36. ఇసుకకి ఏం కలపమనలేదు మనకి, సో ఏం కలపాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ సిమెంట్ ఎంత మాత్రమే కనుక్కోమన్నది. ఎంత సిమెంట్ కలిపితే 2/9 అవుతుంది. ఓకే, ఈ ఘనపరిమాణం ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఘనపరిమాణంలోకి మార్చుకున్నామండి. ఈ 6
ప్లస్ ఎక్స్ అంటే మనకి 6 అనేది సిమెంట్, 6 యూనిట్స్ సిమెంట్కి ఎన్ని యూనిట్స్ కలిపితే 2 అవుతుంది, 36 ఓకే ఇసుక 9 అనేది అవుతుందని చెప్పి మనం విధంగా ఈక్వల్గా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు క్రాస్ మల్టిప్లికేషన్ అనుపాతం చూసుకున్నట్టయితే 9 6 54 ప్లస్ 9x ఈక్వల్ టు 36 ఇంటూ 2, 36 2 అండి, 6 2 12, 3 2 6 7 72 అనేది రావడం జరిగింది. 9x ఈక్వల్ టు 72, ఈ పక్క ప్లస్లో ఉంది, ఈ పక్కకు పోతే మైనస్ అవుతుంది. సో 1 6 మన 12లోంచి 4 పోతే మనకి ఎంత అవుతుంది 8, ఈ 6లోంచి 5 పోతే 1 అవుతుంది. 9 9 2 18 అంటే x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2 యూనిట్స్ అంటే 2 యూనిట్స్ సిమెంట్ అనేది కలపాలి. ఓకే 2:2/9 2:9 అవ్వడానికి 2 యూనిట్ల ఇసుక అనేది కలపాలి, సిమెంట్ అనేది కలపాలి. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ ప్రాబ్లం కూడా కొంచెం అదే విధంగా ఉంటుంది. నీటిలో సాధారణ ఉప్పు ద్రావణం ఓకే బరువును బట్టి ఉప్పు మరియు నీటి నిష్పత్తి ఎంత ఉందంట 30:70 ఉందంట, 30:70. ఒకవేళ మనం 1 kg ద్రావణం నుంచి 100 గ్రాముల నీటిని ఆవిరి చేసినట్టయితే ఉప్పు మరియు నీటి బరువు నిష్పత్తి ఎంత? మామూలుగా చూసుకున్నట్టయితే ఈ 30 అనేది ఏంటంటే రేషియో, 30 రేషియో ఇది మనకు ఓకే ఎంతలో 1000లో ఓకే 30/100 70/100 మొత్తం బై 30 భాగాలు అని చెప్పి సాల్ట్ ఎన్ని 30 భాగాలు కదా, మొత్తంలో 30 భాగాలు. ఇక్కడ మనకు వాటర్ మొత్తంలో 70 భాగాలు. ఓకే చూద్దాం ఇప్పుడు మనము 1000 గ్రామ్స్కి చూసుకుందాం ఎన్ని గ్రామ్స్ అనేటివి అవుతుందో. అక్కడ ఇచ్చింది మనకు అదే కదా 1 kgలోనే కదా, 1 kg తీసుకోమన్నది ద్రావణం. సో అందుకు మనం 0 0 0 0 క్యాన్సిల్. చూసుకుంటే 300 గ్రాములు సాల్ట్, 700 గ్రాములు వాటర్. ఈ 1 kg ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఈ 1 kg మిశ్రమాన్ని మనము పొయ్యి మీద పెట్టినప్పుడు ఏమైందంట 100 గ్రాములు నీటికి ఆవిరైపోయింది. ఈ 1000 గ్రామ్స్ ఏదైతే ఉందో 300 ఇది సాల్ట్, 700 వాటరు, దీంట్లో మనకు 100 గ్రామ్స్ నీటిని ఆవిరి చేశారంట. ఇదేమో సాల్ట్, ఇదేమో వాటరు. ఓకే నీటిని మాత్రమే ఆవిరి చేశారు. ఓకే 700 మైనస్ 600 ఎంత 600. సో మనకి ఇప్పుడు ఉప్పు మరియు నీటి నిష్పత్తి ఎంత 300:600. మనకి ఇక్కడ ఓన్లీ నీటిని మాత్రమే ఆవిరి చేసామని ఇచ్చారు, ఉప్పు ఎలాంటి మార్పు లేదండి. అందుకే మనము 300 ఎలా ఉండేది అలానే వేసుకున్నాం. ఈ 700లో ఒక 100 గ్రామ్స్ నీళ్ళు ఆవిరి అయిపోయినాయి కాబట్టి మిగిలిన 600. 0 0 0 0 క్యాన్సిల్. 3 1 3 2 1:2. నిష్పత్తి ఎంత 1:2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఉప్పు ద్రావణం సాల్ట్ యొక్క నిష్పత్తి 30గా వేసుకున్నాం, వాటర్ యొక్క నిష్పత్తి 70గా వేసుకున్నాం. ఇది మనకు ఓన్లీ రేషియో మాత్రమే. ఇప్పుడు మనము నార్మల్గా చూసుకుంటే మొత్తంలో 30 భాగము సాల్ట్, మొత్తంలో 70 భాగము వాటరు అని చెప్పి ఇది మనకు ఎంత కనుక్కోమన్నారు 1 kg అంటే 100 గ్రామ్స్ ఉందంట అక్కడ బరువు. మనకి చూసుకుంటే మనకు గ్రామ్స్లో ఇదైతే 300 గ్రామ్స్ ఉన్నట్టు, ఇదైతే 700 గ్రామ్స్ ఉన్నట్టు, మొత్తం ఎంత 1000 గ్రామ్స్. ఈ 1000 గ్రామ్స్ సాల్ట్, 300 గ్రామ్స్ బరువు, వాటర్ 700 గ్రామ్స్ బరువు ఉందంట. ఈ 700 గ్రామ్స్ బరువు అంటే మనకు దీంట్లో ఒక 100 గ్రామ్స్ అనేటివి నీళ్ళు వేడి చేస్తే ఆవిరైపోతుంది కదా, ఆ విధంగా ఆవిరైపోవడం జరిగింది. అంటే 600 మాత్రమే ఉంది. ఇప్పుడు దీనికి రేషియో కనుక్కోవాలి. 300:600. 0 0 0 0 క్యాన్సిల్. 3 1 3 2 1:2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే సగం తేనెటీగల గుంపు ఆవల పొలం నుంచి తేనె సేకరించడానికి వెళ్ళిందంట. సగం అండి, సగం. ఓకే అంటే x/2 ఆవల పొలంకి నుండి సేకరణ వెళ్ళింది. మిగిలిన వాటిలో 4/3 వంతు వేటిలో మిగిలిన వాటిలో x/2 అంటే సగం ఆవాల పొలానికి వెళ్ళిపోతే మిగిలిన సగం వాటిలో, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి x ఒకటే వేయకూడదు, xలో సగము ఎన్ని తేనెటీగలో మనకు తెలీదు, దాంట్లో సగం తేనెటీగలు ఏం చేశాయి అంటే x/2 వేసుకున్నాం. ఎన్నో తెలియదు కదా మనకి, 1/2 హాఫ్ అని వేసుకున్నాం. x/2 తేనెటీగలు ఆవాల పొలంలోకి వెళ్ళాయి. మిగిలినటివన్నీ మిగతా సగం. ఆ మిగతా సగంలో మిగతా వాటిలో ఇచ్చారు ఇక్కడ. మిగతా వాటిలో 4/3 వంతు గులాబీ తోటకి వెళ్ళినాయంట. ఓకే అంటే 3x
బై 8 4 2 8 ఇవైతే ఆవాల తోటకు వెళ్ళాయి, ఇదైతే గులాబీ తోటకు వెళ్ళాయి. మిగిలిన 10 ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంట. మిగిలినటివి ఏంటివి, ఒక 10 తేనెటీగలు మిగలడం అనేది జరిగిందండి. ఓకే, మొత్తం ఎన్ని తేనెటీగలు ఉన్నాయి, మొత్తం ఎన్నో మనకు తెలియక కదా ఎక్స్ వేసుకున్నావు. ఈ ఎక్స్లో ఇవి మనకు ఆవాల తోటకు కొన్ని వెళ్ళిపోయినాయి, ఈ 3 గులాబీ తోటకి కొన్ని వెళ్ళిపోయినాయి. మిగిలిండేది ఎంత మనకి 10. అర్థమైందా? మొత్తంలో ఆవాల తోటకి వెళ్ళిపోయినటివి తీసేసావు, గులాబీ తోటకి వెళ్ళిపోయినటివి తీసేసినావు. తీసేసి ఇంకా మిగిలింది 10 మాత్రమే ఉన్నాయి. ఆడ ఏ నిర్ణయం తీసుకోకుండా అక్కడే ఆలోచిస్తూ ఉన్నాయి. అందుకే మనం =10 వేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాము. x/2 3x/8 = 10. ఎల్సిఎం 8 అనేది వేసుకుంటాం. 8x 2 4 8 పోతుంది కాబట్టి 4x 3x అలాగే వేసుకుంటాం =10. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 8 ప్లస్ ఇక్కడ మనకు 4 5 6 7 8xలో నుంచి 7x పోతే మనకి ఎంత అండి, x/8 = 10. x ఇది పక్కకి వెళ్ళిపోతే ఇంటూ అవుతుంది. 10 × 8 అంటే 80. 80 తేనెటీగలు ఉన్నాయి. 80 తేనెటీగల్లో ఆవాలకి ఎన్ని పోయినాయండి, సగం పోయినాయి అంటే 40 పోయినాయి. ఓకే, మిగిలినటి వాటిలో 3/4 పార్ట్ గులాబీ తోటకి వెళ్ళిపోతే మిగిలిన ఆ 10 అనేది ఏ నిర్ణయం తీసుకోకుండా సైలెంట్ కూర్చోండి. ఆన్సర్ ఎంత మనకి 80 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ ఇదేం మన ప్రాబ్లంగా రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15 మంది పిల్లవాళ్ళంట, 15 మంది పిల్లవాళ్ళు ఒక వృత్తాకారంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూడండి ఇచ్చారు. పిల్లవాడు వారి పక్కన వెంటనే ఉన్న పిల్లవాడికి చేతి రుమాలు ఇస్తాడు. పక్కన ఈ పిల్లోడు ఉన్నాడు కదా, ఈ పిల్లోడికి కానీ ఈ పిల్లోడు పక్కన ఉన్నోడికి ఇస్తాడంటే ఈ పిల్లవాడు లేచిన పిల్లవాడు. ఓకే, ఈ విధంగా ఇవ్వమని ఆట అనేది ఆడుకున్నారు. చేతి రుమాలు మొదటి పిల్లవాడికి తిరిగి వచ్చిన తర్వాత ఆట ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా చూసుకున్నట్టయితే మనము డయాగ్రామ్లో చూసి చెప్తాను. 15 మంది ఉన్నారు. ఇక్కడ 15 మంది ఉన్నారు అనుకుంటే ఫస్ట్ ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఇంకా మన క్వశ్చన్ ఉంది చూడండి, ఇంకా క్వశ్చన్ ఉంది చూసుకొని మళ్ళీ చెప్తామైతే. ఈ వీటిని క్రింద విధంగా రాయవచ్చండి. ఎలా అంటే మనకి ఇక్కడ ఒక్కొక్కరిని వదిలేసి అంటే ఎలా రాయొచ్చు, బేసి సంఖ్య అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ మన పిల్లవాడు చూడండి, ఈ పిల్లవాడు తీసుకొని ఈ సెకండ్ వాడిని వదిలేసి మూడో వాడికి ఇస్తాడు. ఈ మూడో వాడు ఏం చేస్తాడు, లేసి ఈ అమ్మాయిని వదిలేసి 5వ వాడికి ఇస్తాడు. అలాగా 5వ వాడు 6వ వాడిని వదిలేసి 7వ దేనికి, అట్లా 9 11 13 15 ఈ విధంగా మనకు బేసి సంఖ్యలు రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసినట్టయితే మనకు ఏ విధంగా రాయవచ్చు అంటే మనకి ఇక్కడ ఒకరినొకరిని వదిలేసి రాయడము. సో ఇవన్నీ మనకి ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళు మనం చెప్పచ్చు. మరి ప్రతి పిల్లవాడు చేతి రుమాలు పొందడాన్ని మనం చూస్తూ ఉంటాము. క్వశ్చన్ చూద్దాం. మధ్యలో 2 పిల్లలను వదిలేసి చేతి రుమాలు ఎడం వైపుకు పంపబడితే ఏమి జరుగుతుందో, ప్రతి పిల్లవాని చేతి రుమాలు లభిస్తుందా అని అడుగుతున్నారు. ఓకే, మధ్యలో మనకి 2 పిల్లలను వదిలేసి చేస్తే చూద్దాము. ఎడం వైపు నుంచి 2 వదిలేసావు, మళ్ళీ 3 ఈ అమ్మాయికి ఇచ్చావు, 2 వదిలేసావు, మళ్ళీ వీళ్ళకి ఇచ్చావు, 2 వదిలేసావు, వీళ్ళకి ఇచ్చావు. ఓకే, 2 వదిలేసావు, వీడికి ఇచ్చావు, 2 వదిలేసి మళ్ళీ ఇతనికి ఇచ్చావు. సో మళ్ళీ తిరిగి ఆ ప్లేస్కే రావడం అనేది జరుగుతుంది. అంటే మనకు మొత్తానికి ఏమిటి 1 4 7 10 13 మధ్యలో 2 గ్యాప్ ఉండాలి. ఓకే, అంటే 1 కదా, 2 3 4 5 6 7 8 9 10 11 10 కదా, 11 12 13 కదా, 14 15 మళ్ళీ 1వ వాడి దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ విధంగా 2 గ్యాప్ ఉండాలి. ఓకే, ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి 1 4 7 10 13 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధ్యలో 3 పిల్లలను వదిలేస్తే ఏం జరుగుతుంది, నువ్వేం గమనించావు. ఓకే, మధ్యలో 3 పిల్లలను వదిలేసినాం అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 అంటే ప్రతిదానికి 3 గ్యాప్ ఉండాలి. 13 2 6 10 14 మళ్ళీ 3 7 11 15 ఈ విధంగా మనకు 3 గ్యాప్తో 10 11 12. ఓకే, 13 కదా, 14 15 మళ్ళీ 1వ పిల్లని వదిలేసి 2వ వాడికి ఇచ్చేస్తావు. 3 4 5 మళ్ళీ 6వ పిల్లోడికి, 7 8 9 10వ పిల్లోడికి. సో ఈ విధంగా ఇట్లా వేసుకుంటామండి మనము. నెక్స్ట్ అండి, ఏ సందర్భంలో ప్రతి పిల్లవానికి చేతి రుమాలు లభిస్తుంది, ఏ సందర్భంలో ప్రతి పిల్లవానికి లభిస్తుంది అంటే మనకి ఇక్కడ ప్రతి పిల్లవానికి ఇచ్చుకుంటా పోతే వస్తుంది. 1 1 2 3 4 5 6 ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్లస్ మనకి 2 వదిలేసి పిల్లవాడు ప్లస్ 3 పిల్లల్ని వదిలేసి చేస్తాం చూడండి, దాంట్లో మనకి
సారీ ఒకరిని వదిలేసి చేస్తాం చూడండి, అంటే బేసి సంఖ్య వస్తుంది 1 3 5 7 9 అని చెప్పి. అదేవిధంగా మధ్యలో ఇద్దరిని పిల్లల్ని వదిలేసి చేస్తారు చూడండి, సో ఆడక్కడ మనకు రావడం జరుగుతుంది. ఓకే, అంటే మనకు మధ్యలో ఇద్దరిని పిల్లల్ని వదిలేసి అంటే మనకి ఇక్కడ ఓకే సారీ ఇది ఇక్కడ అట్లా విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము 1 3 5 7 9 11 బేసి సంఖ్య. ఇక్కడ మనం చూసుకుంటే 1 4 7 10 13 1 ఈ విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే బేసి సంఖ్యలు కూడా మళ్ళీ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 15 కదా, ఒకరిని వదిలేసి మళ్ళీ 2 4 6 8 10 ఈ విధంగా అన్నీ మనకు కవర్ అవ్వడం జరుగుతుంది. ప్రతి పిల్లవాడి చేతికి రావాలంటే ఒకరిని వదిలేసి ఇవ్వడము ప్లస్ సెకండ్ 2 మెంబర్స్ని వదిలేసి ఇస్తాం కదా, ఆ 2 సందర్భాల్లోనే మనకు చేతికి రావడం జరుగుతుంది ప్రతి పిల్లవాడి చేతికి. అంటే ఈ 2 కలుపుకుంటే అంటే 2 ఇంటూ అదంతా మనకి అవసరం లేదు, అదంతా అడగరు, జస్ట్ ఇది మనం చూసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా ఎగ్జామ్కి ఏం అడగరు. అయితే నెక్స్ట్ చూద్దామండి, ఇది కూడా మనకు ప్రాబ్లం కాదు, జస్ట్ చూడమని ఇచ్చారు మీకు. నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు, 5 లీటర్ని ఎట్లా సేకరిస్తారని చెప్పి ఇచ్చారు, సేమ్ పైన చెప్పుకున్న ప్రాబ్లం లాగా. 12th ప్రాబ్లం చూద్దాం. ఆడిటోరియం యొక్క తూర్పు గోడ వైశాల్యం ఎంతంట 108 చదరపు మీటర్లు, ఉత్తర గోడ అయితే 135. నెక్స్ట్ అంతస్తు వైశాల్యం 180 చదరపు మీటర్లు అయితే ఆడిటోరియం యొక్క హైట్ ఎంత? ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటోరియం చూద్దాం. ఒక ఆడిటోరియం అనేది డయాగ్రామ్ అనేది గీస్తాను నేను ఇక్కడ. ఇది మనకు ఆడిటోరియం అనుకున్నట్టయితే ఓకే, ఇది ఒక ఆడిటోరియం అయితే మనకు తూర్పు గోడ అంట, ఇది మనకు ఈస్ట్ అండి, ఇది మనకు నార్త్ అనేది అవుతుంది. ఈ తూర్పు గోడ అంతా 108 ఉంటుంది, 108 చదరపు మీటర్లు. ఈ ఉత్తర గోడ అంతా 135. ఈ మరియు అంతస్తు వైశాల్యం అంట, ఈ అంతస్తు వైశాల్యం ఎంత? ఈ పక్క అంతా చూసుకుంటాం మనం, ఇది ఈ బాక్స్ ఏదైతే ఉందో అది 180 చదరపు కిలోమీటర్లు. ఇలా మనకు ఈ మూడింటిని తీసుకోవడం జరుగుతుంది. లెంత్, బ్రెడ్త్, హైట్ అనేది తీసుకుంటామండి. అంటే మనకు ఈ లైన్ అనేది ఎల్ అవుతుంది, ఈ లైన్ అనేది బి అవుతుంది, ఇది అనేది మనకు హెచ్ అవుతుంది. ఇది విధంగా చూసుకున్నట్టయితే మనకు ఈ 2 చూడండి, ఎల్బి ఎంత 180, అంటే ఇదంతా మనకు వైశాల్యం కనుక్కున్నాము. బిహెచ్ ఎంత 108, ఎల్బి 180, బిహెచ్ 108. ఇది చూడండి హెచ్ఎల్ ఎంత 135. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ చూద్దాము. 180 బై బి ఈక్వల్ టు ఇంటూ హెచ్ ఈక్వల్ టు 135. అంటే ఏం చేసామంటే మనం ఇక్కడ ఎల్ వాల్యూ ఏదైతే ఫస్ట్లో ఇచ్చారో ఎల్ ఈక్వల్ టు 180 బై బీగా వేసుకున్నాం. ఎల్ బి ఇచ్చారు కదా, మనము ఎల్ వాల్యూ ఒకటే వేసుకున్నాం, అంటే బీని పక్క పంపించేసి ఈ ఎల్ వాల్యూ 180 బై బి ఇంటూ ఇక్కడ మనకి హెచ్ ఏదైతే ఉందో హెచ్ వేసుకొని 135. ఇది సింప్లిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు ఇది మనం 1గా అనుకుందాం, ఇక్కడ 2గా అనుకుందాం, ఎందుకంటే బీహెచ్ ఉంది కదా, ఏదో ఒకదాన్ని తొలగించేసి ఒక వాల్యూ కనుక్కోవచ్చు, ఇందుకు అనుగుణంగా వేసుకుంటాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అండి. ఓకే, ఈ రెండింటిని మనం ఇంటూ చేసినట్టయితే ఫస్ట్ ఈక్వేషన్ 1 ఏంటి, బి ఇంటూ హెచ్. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటి, 180 బై బి ఇంటూ హెచ్ ఈక్వల్ టు 108 ఇంటూ 135. రఫ్ పేపర్ తీసుకొని వేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఎలాంటి ఆప్షన్ వెరిఫికేషన్ మనకు ట్రై చేయలేము. ఓకే, ఇది మన బి క్యాన్సిల్ అవుతుంది. 180 ఈక్వల్ ఇంటూ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 108 ఇంటూ 135. క్యాన్సిలేషన్ చూద్దాము. ఈ 180 పక్కకు వచ్చేస్తుంది. సో క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈజీగా 5తో తీసేద్దాము. 5 3 × 15, ఇంకా 3 ఉంటుంది, 5 6 30. ఇక్కడ మనం చూసుకుంటే 5 2 10, 5 7 35. ఈడ మనకు 3తో 3 1 3 2 3 9 3 3 3 4 4తో చూసుకుంటే 4 2 8 అండి, 4 7 28. ఓకే, 27 3 అనేది మిగిలింది లాస్ట్కి. 7 3 ఎంత 81. ఓకే, 27 3 81. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు అనేది మనకు రావడం జరిగింది. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 81. ఈ స్క్వేర్ ఈ పక్కకి వెళ్ళిపోతే రూట్ అవుతుంది. సో 81 అవుతే మనకు 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. 9 ఇంటూ 9 కదా, 9 స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 9 ఒకటే మిగులుతుంది. అంటే హైట్ ఎంత 9
మీటర్స్. అందుకే మనం హెచ్కు అనుగుణంగా కనుక్కున్నాం. ఇక్కడ మనం కనుక్కోమనింది ఏమిటి, వాళ్ళు ఆడిటోరియం యొక్క ఎత్తు అన్నారు, హైట్ కనుక్కోమన్నారు. కాబట్టి మనము హెచ్ మిగిలేటట్టే మనము హెచ్ వాల్యూస్ని మనం చూసుకోవడం జరిగింది. ఇది మనకు సంబంధించి మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే, ఇది మనకు ఎల్ బి హెచ్. ఎల్ బి ఎంత అవుతుంది, ఇది మనకు ఇది మనకు ఎంత అవుతుందంటే మొత్తము 180 అని మన క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి ఈ పక్క ఉండేటువంటిదంతా ఎంత అవుతుంది, 108 అనేది ఇవ్వడం జరిగింది. బిహెచ్ ఈక్వల్ టు 108. ఇదంతా మనకు ఏంది, ఎల్హెచ్ అనేది అంటే ఎల్హెచ్ అనేది 135గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎల్బి వాల్యూ ఉంది కాబట్టి మనం ఎల్ వాల్యూ చూసుకుందాం, 180/b. ఓకే, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం, 180/b ఇంటూ హెచ్ ఈక్వల్ టు 135. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఎందుకు, బీహెచ్ కావాలి నీకు, క్యాన్సిలేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బి ఇంటూ హెచ్. ఓకే, మనకి ఇప్పుడు కావాల్సింది హెచ్ కాబట్టి బి క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఎందుకని అలా తీసుకున్నారు అంటే మనకు కావాల్సింది హైట్ కదా, సో మనకి బీలు క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. బి క్యాన్సిల్ అయిందా, సో అందుకనే మనం ఈక్వేషన్ 1 2 అనేది మనం బీహెచ్ 108ని తీసుకున్నాం. ఓకే, ఈ హెచ్ స్క్వేర్ అవుతుంది, ఈ 180 పక్కకి వెళ్ళిపోతుంది, 108 ఇంటూ 135. ఇదంతా క్యాన్సిలేషన్ ఇప్పుడు చేస్తే మనకు 81 వస్తుంది. ఈ పక్క ఉండే రూట్ ఈ పక్కకి వెళ్ళిపోతుంది. సో 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. 9 మీటర్స్ హైట్ అండి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, 2 అంకెల సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో అంకెను 4 తీసేయాలంట. ఓకే, 2 అంకెలు ఉన్నాయి, దీంట్లోంచి 4 తీసేస్తే 10ల స్థానంలో ఉన్న అంక 4ను కలిపితే ఫలిత సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఏదైతే సంఖ్య ఉందో దానికి రెట్టింపు అవుతుందంట. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయండి, సంథింగ్ ఏదో మనకు తెలియదు, అది ఇంకా ఎక్స్ వై అనుకుంటే. ఓకే, వైలోంచి 4 తీసేస్తే ఎక్స్లో నుంచి 4 కలిపితే, ఎక్స్కి 4 కలిపితే అప్పుడు వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంట, XY అవుతుంది, డబల్ అవుతుంది, 2 ఇంటూ XY అవుతుందంట. ఇక్కడ మనం చూద్దాము, ఈ సంఖ్య ఏందో కనుక్కోవాలి. ఇప్పుడు XY ఉంది కదా, దీంట్లో ఏందో కనుక్కోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనకి 10y ప్లస్ x వేసుకుందాం. అంటే ఇది యూనిట్స్ అని చెప్పి, ఇదైతే మనకు టెన్స్ ప్లేస్ అని చెప్పి. ఓకే, ఈ విధంగా వేసుకుంటే మనం చూడండి, ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఉన్నదానికి -4 అంటే -4 తీసేయమన్నా, దీనికి ప్లస్ చేయమన్నాడు కదా. సో మనకి 10y ప్లస్ 4 ప్లస్ x -4 ఈక్వల్ టు 2 10x ప్లస్ x. ఎందుకని 2 10x ప్లస్ 10y ప్లస్ x రాసుకున్నాము అంటే మనకు ఉన్నదానికి రెట్టింపు అవుతుంది అని చెప్పి ఇచ్చాడు కదా ఒక సంఖ్య, అందుకని రాసుకున్నాము. 10 అండి, y ప్లస్ 4 ప్లస్ x -4 ఈక్వల్ టు 2 10y ప్లస్ x. ఈ సంఖ్య ఏదైతే ఉందో మెయిన్ సంఖ్య, ఓకే, మెయిన్ సంఖ్యకు డబల్ అవుతుంది అని చెప్పి. ఈ సంఖ్య ఇంకా మనకు తెలీదు, టెన్స్ ప్లేస్లో ఏముంది, వన్స్ ప్లేస్లో ఏముండేది, ఇది చూసుకున్నావు. ఇంకా మనకి సింప్లిఫై చేద్దాం. 10y ప్లస్ 40 ప్లస్ x -4 ఈక్వల్ టు 20y ప్లస్ 2x అండి. 10y ఈ పక్కకి వెళ్ళిపోతే మనకు 20y ఉంది కదా, 20yలోంచి ఒక 10y వెళ్ళిపోయిందంటే మనకు ఏమవుతుంది, 10y అవుతుంది. ఓకే, 10y ఈక్వల్ 10y వేసుకున్నాము. నెక్స్ట్ ఈ పక్క x 2x ఉందండి, ఈ 2x ఈ పక్క ఉండేటువంటి x ఈ పక్క వెళ్ళిపోతే -x. సో మనకి ఇక్కడ 2xలోంచి ఒక x పోతే x, ఇక్కడ 4 ఉంది 40లోంచి 4 పోతే 36 అండి. ఏమవుతుంది, ఈక్వల్ టు 36. ఇదేంది ఈ పక్కకు తీసుకుపోలేదు అంటే లేదండి, వీటిల్నే మనం ఈ పక్కకు తీసుకెళ్ళాం కదా, ఇవన్నీ మనకి 40 -4 అనేది ఈ పక్క పెట్టుకున్నాం. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, 10y ప్లస్ x ఈక్వల్ టు 36 వచ్చింది. y ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 36 మైనస్ x బై 10 అనేది అవుతుంది. ఇక్కడ చూద్దాం ఇంకా సింప్లిఫికేషన్, 36 మైనస్ x బై 10 అనేది వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఒక్కొక్కటిగా చూద్దాం, ఎక్స్ ప్లేస్లో ఏముండాలి, ఏమి సరిపోతుంది అనేది. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లేస్లో సపోజ్ 0 పెట్టుకుంటే ఏమవుతుంది, 36 మైనస్ 0 బై 10 అవుతుంది, అంటే 3.6 అనేది అవుతుంది. y ఈక్వల్ టు
అదేవిధంగా x = 1 పెట్టుకుంటే ఏమవుతుంది 35/10 అవుతుంది, అంటే 3.5 అనేది అవుతుంది y = అది ఇక్కడ 2 పెట్టుకుంటే 34 అవుతుంది, 34/10 అంటే 3.4 అవుతుంది. ఇక్కడ 3 పెట్టుకుంటే 33 అవుతుంది, 33/10 = 3.3 అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ సపోజ్ 6 పెట్టుకున్నామంటే ఓకే 6 పెట్టుకుంటే 36లో 6 పోతే 30/10 ఏమవుతుంది 3 అనేది అవుతుంది, అంటే y = 3. ఇక్కడ మనకు సింగిల్ డిజిట్ వచ్చింది కదా, సో ఇది ట్రై చేద్దాం ఇప్పుడు. y = 3 x = 6 ఓకే, y = 3 x = 6 అంటే ఏమని అర్థము, x = 6 y = 3, 36 అనేది మనకు రావడం జరిగింది. ఇప్పుడు ట్రై చేద్దాము. 6లో నుంచి 4 పోవాలంట ఓకే, ఈ 3కి 4 కలపాలి. చూద్దాం, 6లో నుంచి 4 పోతే ఎంత అండి మనకి 2, 3కి +4 చేస్తే 7. ఈ 72 ఏమవ్వాలి 36 × 2 అవ్వాలి, అంటే 36 × 2 = 72 ఈజ్ ద రైట్ ఆన్సర్. 36 × 2 = 70, 36 2 = 72నే కదా మనకి ఇచ్చింది కూడా అదే. ఇక్కడ ఏమైతే సంఖ్య ఉంటుందో ఆన్సర్ ఏమవ్వాలి, సంఖ్యల నుంచి 1ల స్థానం నుంచి 4 పోయి 10ల స్థానంలోంచి 10ల స్థానానికి 4 కలిపితే ఆ వచ్చినటువంటి ఆన్సర్ ఏమవ్వాలి, ఆ ఉన్నటువంటి సంఖ్యకి రెట్టింపు అవ్వాలి అని ఉంది, అంటే 36 ఓకే. సో 72 ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా నాకు లేదు మేడం నాకు అంత లేదు అనుకునేటట్టు ఉంటే కనుక మీకు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చింటారు ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం. 36 ఇచ్చింటారు, 42 ఇచ్చింటారు, సంథింగ్ మనకు 12 ఇచ్చింటారు అనుకోండి. ఫస్ట్ తీసుకోండి 36 అనేది తీసుకోండి, దీంట్లోంచి మైనస్ చేయండి 4ని, దీంట్లోంచి 4 ప్లస్ చేయండి, క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి. 1ల స్థానంలోంచి 4 తీసేయాలి, 10ల స్థానానికి 4 ప్లస్ చేయాలి. ఆన్సర్ చూద్దాము. 6లో నుంచి 4 పోతే 2, 3 + 4 7. ఈ 72 అనేది ఈ తీసుకున్న సంఖ్యకు రెట్టింపు అవుతుందా లేదా చూసుకోండి. 6 2 = 12, 3 × 6 72. సో అయింది కదా, సో ఈక్వల్. సో ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్కి ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమే చూసుకోండి ఓకే. కొన్ని మనకి ఇంకా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చేయలేమన్నటివి ఫార్ములా యూజ్ చేసుకోండి ఓకే. ఇది మనకు ఆప్షన్ వెరిఫికేషన్ పద్ధతిలో చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూద్దాము. ఇద్దరు పడవ నడిపే వాళ్ళు ఒక నది యొక్క ఎదురెదురు తీరాల నుంచి ఒకరి వైపు బయలుదేరుతున్నారంట ఓకే. ఇతను ఇట్టొస్తున్నాడు పడవ వేసుకొని. సంబంధిత తీరాల నుంచి బయలుదేరి 45 మినిట్స్ తర్వాత వారు ఒకరినొకరు పరస్పరం దాటి వెళ్ళారు. ఈయన 45 మినిట్స్కి వచ్చాడు, ఈయన 45 మినిట్స్కి వచ్చాడు. సో ఇక్కడ ఏమైంది, ఈ పడవ ఆయన ఇట్టపోయినాడు, ఈ పడవ ఆయన ఇట్టపోయినాడు, అంటే ఇక్కడ దాటుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ నుంచి 45, ఇక్కడ నుంచి 45 మినిట్స్ వచ్చేసరికి ఇద్దరు ఎదురుపడి దాటుకున్నారు ఓకే. అవతల తీరానికి చేరుకునే వరకు ప్రయాణించారు, యువతల వరకు ప్రయాణించారు దాటుకొనేసి. వారు మళ్ళా ఒకరినొకరు ఎప్పుడు పరస్పరం దాటుకుంటారు. చాలా చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఎదురుపడింది ఎక్కడండి మనకి, ఇక్కడ 45 మినిట్స్, ఇక్కడ 45 మినిట్స్ జర్నీ చేసి ఇక్కడ ఎదురుపడ్డారు. అంటే ఫస్ట్ 45 నిమిషాల్లో మనకు జర్నీ చేసి మనకు ఎదురుపడడం జరిగింది. నెక్స్ట్ ఏం చేశాడు, ఇతని పాటికి ఇతను ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇంతవరకు 45, ఇక్కడ వరకు 45, అంటే ఎంత మొత్తం మనకి ఇక్కడ ఫస్ట్ చూసుకుందాము. ఇక్కడ నుంచి ఎదురుపడ్డాడు, ఫస్ట్ టైం అయిపోయింది ఎదురుపడ్డాము. ఈ నుంచి ఇక్కడికి జర్నీ చేశాడు, అంటే 45. మళ్ళా ఇక్కడ దిగేసి మళ్ళా ఇటు నుంచి రావడం జరిగింది, ఇక్కడ 45, అంటే 90 నిమిషాలు. అంతలోపు ఈయన ఏం చేస్తాడు, ఈ పక్క నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి, ఈడ బి వ్యక్తి అనుకుంటే, ఈడ ఏ వ్యక్తి అనుకుంటే, బి దాటుకొని వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నాడు బి. ఇప్పుడు ఏ కూడా సేమ్ ఆ టైంలోనే ఇక్కడ మనకి ఈడ ఎదురుపడ్డాడు ఒకసారి. సో మళ్ళీ ఇట్లా వెళ్ళేసినాడు, ఎంత ఈడ 45, మళ్ళా రిటర్న్ అయ్యాడు, మళ్ళీ 45, ఇక్కడ ఏ ఓకే. సో మళ్ళీ ఎన్ని గంటలకు వాళ్ళు కలుసుకున్నారు చూడండి, ఎన్ని నిమిషాలు పట్టింది వాళ్ళు మళ్ళీ కలుసుకోవడానికి. ఇట్లా వెళ్ళడానికి 45, ఇక్కడ దిగి మళ్ళీ ఇట్లా రావడానికి 45, మొత్తంగా 90 మినిట్స్. 90 మినిట్స్కి మళ్ళీ వాళ్ళు కలుసుకున్నారు. ఫస్ట్ 45 మినిట్స్కి కలుసుకున్నారు ఇక్కడ ఓకే. మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ వచ్చేలోపు మనకి ఇక్కడ 45, ఇక్కడ 45, 90 మినిట్స్ అయింది. ఈ 90 మినిట్స్కి మళ్ళీ కలుసుకున్నారండి. మళ్ళీ 90 నిమిషాలకి మళ్ళీ వాళ్ళు కలుసుకోవడం జరిగింది. 90 మినిట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 అమ్మాయిలు మెట్లు దిగుతూ ఉన్నారంట. ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఒకేసారి 2 మెట్లు దిగింది. 1 2 3 4 5 6 2 మెట్లు అనుకుంటే ఒకేసారి 2 మెట్లు దిగుతుందంట. అంటే ఎవరు అమ్మాయి, ఏ అమ్మాయి అనుకుందాం, ఏ అమ్మాయి, బి అమ్మాయి. ఇక్కడ మనకు డయాగ్రామ్ కొంచెం మస్ట్ చదివేసేసుకుందాము. ఇలాగ మనకు దిగుతూ ఉంటుంది ఓకే. నెక్స్ట్ ఏ అమ్మాయి ఏం చేసిందంటే రెండవ అమ్మాయి ఒకేసారి 3 మెట్లు దిగుతుందంట.
ఓకే, మనకంటే ఏంటి ఈ విధంగా ఉంటాయి మనకు 1 2 3 అని ఒకేసారిగా మనకు ఓకే 1 2 3 ఇక్కడ దూకేస్తుంది ఆ అమ్మాయి. ఓకే, ఇలాగ మనకి ఇంకో 3 మెట్లు అంటే ఎక్కడికి వస్తుంది 6th టేబుల్ కాడ వస్తుంది, మళ్ళీ 9 కాడ వస్తుంది. ఈ విధంగా మూడవ అమ్మాయి ఏం చేస్తుంది 4 మెట్లు దిగుతుందంట ఒకేసారి. ఓకే 1 2 3 4 ఒకేసారి దిగేస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు పోతుంది 8 కాడికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఒకే దూకుడికి. ఈ విధంగా దిగుతూ ఉంటుంది. మెట్లపై పాదముద్రలు వేస్తూ ఒకేసారి మెట్లు దిగడం అనేది ప్రారంభిస్తూ ఉన్నారండి. మెట్లపైన వాళ్ళు పాదముద్రలు పడుతూ ఉన్నాయి. వారంతా పూర్తి మెట్లపై తమ పాదముద్రలు కలిగి ఉన్నారు. వారంతా పూర్తి మెట్లు దిగి మెట్లపై తమ పాదముద్రలను కలిగి ఉండడం జరిగింది. ఎన్ని మెట్లలో కేవలము ఒక జత పాదాల ముద్ర మాత్రమే ఉంటుంది. ఒక జత పాదాల ముద్ర ఎన్ని వాటిల్లో ఉంటుంది అంటే డయాగ్రామ్ అనేది వేసుకుందాము ఇక్కడ మనం. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 అండి. మనకు ఏ మెట్టు కాడ ఏం చేసిందంటే ఏ దిగుతూ వచ్చింది, ఒక్కొక్క మెట్టు దూక్కుంటూ వచ్చింది అంటే సరి సంఖ్య అని చెప్పచ్చు. ఓకే 2 టేబుల్తో మనకు చూసుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి, అంటే 2 మెట్లు దూక్కుంటూ వచ్చింది. బి ఏం చేసింది 3 మెట్లకి అంటే 3, నెక్స్ట్ ఎక్కడ 6, నెక్స్ట్ ఎక్కడ 1 2 3 ఇక్కడ 6, నెక్స్ట్ మనకు 12 కాడ చేస్తుంది. అలాగే 4 ఏం చేసిందంటే 4 4 మెట్లకి అంటే మనకి ఇక్కడ 4 మెట్లకి దూక్కుంటూ వచ్చింది సి అనే అమ్మాయి. నెక్స్ట్ మనకు చూసుకుంటే 4 మెట్లు ఇక్కడ అవుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగారో మనం చూసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, ఒక జత పాదాల ముద్ర ఎక్కడ ఉంటుంది? ఒక జత మాత్రమే అండి. చూసినట్టయితే మనకు ఇక్కడ ఒక జతే ఉంటుంది, ఇక్కడ ఒక జతే ఉంటుంది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మళ్ళీ ఏవి సివి ఇద్దరివి ఉంటాయి. ఇక్కడ ఏవి బివి ఇద్దరివి ఉంటాయి, ఏవి సివి ఇద్దరివి ఉంటాయి. మళ్ళీ బిలో ఏలో చూసుకుంటే ఒక జత మాత్రమే ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ 2 3 9 10 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. ఫస్ట్ క్వశ్చన్కి పాదముద్రలు లేని మెట్లు ఉన్నాయి. ఏది 1 5 7 అంతే అండి. 1 5 7 నెక్స్ట్ మనం గీసుకోలేదు కాబట్టి 11 మీద కూడా ఏ పాదముద్రలు ఉండవు. ఒకవేళ 4 జతలు ఒక జత అన్నారు కదా, 2 జతలు అడిగారు అనుకోండి, ఇవి రైట్ ఆన్సర్ అవుతాయి, ఇవి అవుతాయి. మనకు అడిగింది ఒక జత, సో ఇవి పాదముద్రలు లేని మెట్లు, ఇవి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, సైనికుల సమూహాన్ని 3 వరుసల్లో నిలబెట్టమని కోరాడు. అదనంగా ఒక సైనికుడు ఉన్నట్లు కనుగొనబడింది. ఇది కూడా మనకు ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూసుకోవచ్చు. ఆప్షన్స్ చూసినట్టయితే 52 46 సంథింగ్ ఎంతైనా వేసుకోవచ్చు మనకు ఆప్షన్స్ ప్రకారం, కాబట్టి నేను శాంపుల్గా చెప్తున్నాను. ఇక చూద్దాము. 3 వరుసలో నిలబడమని కోరినారంట, అదనంగా ఒక సైనికుడు ఉన్నట్లు కనుగొన్నారంట. 3 వరుసలు అంటే 1 2 3 సరే మరి చూడండి 1 2 3 1 2 3 1 2 3 నిలబెడితే ఒకరేమో మిగిలారంట. ఇక్కడ మనకు 3 టేబుల్ కనిపిస్తూ ఉంది. అప్పుడు వారిని 5 వరుసలో నిలబెట్టమంటే 1 2 3 4 5 అలా 5 వరుసలో నిలబెట్టమంటే ఇద్దరు సైనికులు మిగలడం అనేది జరిగిందంట. ఓకే, అదేవిధంగా 7 వరుసల్లో నిలబడమని కోరితే అప్పుడు సర్దుబాటు చేయలేని 3 సైనికులు మిగలడం అనేది జరిగింది. 7 వరుసలో నిలబెడితే ఆ సమూహంలో కనీసం ఎంతమంది సైనికులు ఉన్నారు అంటే ఏమని అర్థం ఇక్కడ మనకి? ఓకే, 3తోనూ డివిజిబుల్ అయితే 1 మిగలాలి రిమైండర్గా, 5తో డివిజిబుల్ అయితే 2 రిమైండర్గా మిగలాలి, 7తో డివిజిబుల్ అయితే 3 రిమైండర్గా మిగలాలి. ఓకే, అర్థమైందా? ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూద్దాము. ఫస్ట్ వన్ మనము మీకు ఆప్షన్ కోసము 46 తీసుకుందాము. 46ని మనకు 3తో డివిజిబుల్ చేసినట్టయితే 3 1 జా 3 అండి, 3 5 జా 15, 1 రిమైండర్గా మిగిలింది. ఓకే, పక్కన పెడదాం. 5తో కూడా అవ్వాలి, 5తో అయితే 2 మిగలాలి. 5తో చూసుకున్నట్టయితే 5 9 జా 45 అంటే 1 రిమైండర్గా మిగులుతుంది. సో 2 మిగలాలి మనకు. సో 46 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇది సరిపోదు మనకి ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారము. ఇది చూద్దాం. 3తో క్యాన్సిలేషన్ అవుతుంది కానీ 5తో క్యాన్సిల్ చేసినప్పుడు మనకి ఇక్కడ 1 రిమైండర్గా వస్తుంది. సో ఇది కూడా మనకు వర్కౌట్ కాదు. 20 చూద్దాము. ఇది 3తోనే క్యాన్సిల్ అవుతుందా? మనకు అవ్వదు. 3తో మనకు 3 6 జా 18 అవుతుంది, రిమైండర్ 2 మిగులుతుంది, మనకు మిగలాల్సింది 1 మాత్రమే. సో ఇది కూడా కాదు. ఇక్కడ 52 చూద్దాము. 3 1 జా 3 22 ఉంటుంది, 3 7 జా 21 అండి. సో రిమైండర్ 1 అనేది మిగిలింది. సో ఇది వర్కౌట్ అవుతుంది 3తో.
5తో చూద్దాము. 5 10s are 50, 2 రిమైండర్గా మిగులుతుంది. సో ఇది కూడా మనకు పాటిస్తుంది. 7తో రిమైండర్ అయినప్పుడు 3 రావాలి. 52ని 7తో డివిజిబుల్ చేద్దాము. 52ని మనము 7తో డివిజిబుల్ చేస్తే 7 7s are 49, 49 అండి. ఓకే, 7 7s are 49, 3 రిమైండర్గా మిగులుతుంది. సో మిగిలిందా మనకు ఇక్కడ అడిగింది కూడా మనకు ముగ్గురు సైనికులు రిమైండర్గా మిగలాలి అని. సో మనకు కనీసం ఎంతమంది ఉన్నారు? 52 మంది ఉన్నారు సైనికులు. ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం వెళ్ళండి, చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 4 9లు మరియు ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ మొదలైన కొన్ని గుర్తులు ఉపయోగించి 100 పొందాలంట ఆన్సర్ అనేది. చూసినట్టయితే 199 నుంచి మనం చూస్తున్నామండి. 99 100 మైనస్ 99 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 2 9s వాడేసాము, ఇంకా 2 9s వాడాలండి, అప్పుడు మనకు సాల్వేషన్ వస్తుంది. ఇది చూద్దాం, దీన్ని పక్క పంపించేద్దాము. 100 = 1 + 99 వేద్దాము. ఇక్కడ మనకి 2 9s ఉన్నాయి, ఇంకా 2 9s కావాలి కదా. ఈ 1 ఏ విధంగా వేయచ్చు? 9/9 వేయచ్చా? 9 9 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. సో ఈ విధంగా 9/9 వేసుకోవచ్చా దీని 1 బదులు? సో 9/9 + 99 = 100. 100 ఆన్సర్ వస్తుంది కదా దీన్ని సింప్లిఫై చేస్తే. సో ఇలా వచ్చింది. ప్లస్ 9 9లు యూజ్ చేయాలి అన్నాడు. 1 2 3 4 9 సరిపోయినాయి కదా. ప్లస్ మైనస్ ఇంటూ సింబల్ యూజ్ చేయమన్నాడు. సో ప్లస్ సింబల్ మనం యూజ్ చేసుకున్నాము. ఓకే, ఇది మనకు సంబంధించి ఆన్సర్ ఏంటంటే 9/9 + 99 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2 × 2 × 2 × సన్స్ 1 ఇలాగా 30 సార్లు అంట. 30 సార్లు దాన్ని లబ్ధం చేసినట్టయితే ఎన్ని అంకెలు ఉంటాయి? మనకు అంకెలు అడిగారు, నీకు ఎంత ఆన్సర్ వస్తుంది అని అడగలేదు, ఏ సంఖ్య వస్తుంది అని అడగలేదు, ఎన్ని అంకెలు వస్తాయి అన్నారు. అంటే ఒక చూద్దాం, ఇక్కడ 2 2 2 ఇది మనకు ఆన్సర్ ఏంటంటే 2^30 అని అర్థం. అంటే 2ని 30 సార్లు వేసుకుంటాము. = మనము సింప్లిఫై చేసినట్టయితే 2 10. ఓకే, బ్రాకెట్ మనకు 3. ఎందుకు అంటే a∨mn ఏమవుతుందండి? ఈ విధంగా ఉంటే mని లోనికి తెచ్చేస్తాం కదా, mn అవుతుంది. సో ఆ విధంగా మనము 10 × 3 ఏమవుతుంది? 30 అవుతుంది. సో 2^30 అందుకు. సో ఈ విధంగా మనకు ఈజీగా ఉండడానికి వేసుకోవడం జరిగింది. ఇప్పుడు 2^10 అంటే అర్థం ఏమంటే మనకు 1024 అనేది మనకు రైట్ ఆన్సర్. అంటే 2ని 10 సార్లు చేస్తే మనకు 1024 వస్తుంది. ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 ఈ విధంగా చేసుకుంటే మనకు 1024 వస్తుంది 2^10కి సంబంధించి వాల్యూ. ఓకే, ఇది మనకు చూసుకున్నట్టయితే 1000 కన్నా తక్కువగానే ఉందా, ఎక్కువగా ఉందా? ఎక్కువగా ఉంది. 1000³ కన్నా 1024 ఎక్కువగానే ఉంది. 24 అనేది ఎక్కువగా ఉంది. సో మనకు చూసుకుంటే 1000³ అనేది మనము ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఎన్ని వస్తాయండి? 1000³ అంటే 1 0 0 0 0 0 0 0 0 0 9 సున్నాలు వస్తాయి. 1 2 3 కదా. సో క్యూబ్ కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 ఇదంతా 1000³ యొక్క ఆన్సర్. దీనికి దగ్గర పోలికలే ఉంటాయి. ఓకే, మనకు ఇక్కడ మనకు సంబంధించి చూసినట్టయితే ఇలాగ దగ్గరగా ఏ స్క్వేర్ రూట్ ఉందో అది తీసుకుంటాం ఈజీగా ఉండడానికి. ఓకే, మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి చూద్దాం. 9 సున్నాలు ఒక అంకె ఉంది. సో అంటే మనకు 10 అంకెలు, 10 అంకెల సంఖ్య. అంటే మనకు 1000³ 10 అంకెల సంఖ్య వచ్చినప్పుడు 1024 దీనికి దగ్గరగా ఉంది కాబట్టి ఇది కూడా మనకు 10 అంకెల సంఖ్య రావడం జరుగుతుంది. ఆన్సర్ ఈస్ 10 అంకెలు. ఓకే, 10 అంకెల సంఖ్య వస్తుంది. మనకు ఆన్సర్ అడగలేదు. ఆన్సర్ అడిగింటే 1024 × 1024 × 1024 వేసిండు. మనకు ఓన్లీ ఎన్ని అంకెలని అడిగారు? 10 అంకెలు అనేటివి మనకు ఉంటాయండి. ఒక వ్యక్తి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో తన బైక్ నడుపుతూ గమ్యాన్ని చేరుకోవడానికి 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. 5 నిమిషాలు ఆలస్యం అంటే -5 అనేది వేసుకుంటాము. అతడు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు 10 నిమిషాలు ముందుగా వెళ్ళాడు. 5 నిమిషాలు లేట్ అన్నప్పుడు -5 వేసుకుంటాం. 10 నిమిషాలు ముందు అన్నప్పుడు మనం ప్లస్ వేసుకుంటాం. ఓకే, లేట్ అంటే మైనస్, ముందుగా వెళ్ళిపోవడం అంటే ప్లస్ అని చెప్పి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అతని ప్రారంభ స్థానం నుంచి గమ్యం యొక్క దూరం ఎంత? డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ డయాగ్రామ్ పరంగా చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్టయితే డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. మనం ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్ళడానికి 30 km/h వేగంతో వెళ్తే మనకు 5 minutes లేట్గా వెళ్ళాడు. ఓకే, 40 km/h వెళ్తే తను ఒక 10 నిమిషాలు ముందుగా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మనం DST ఫార్ములా చెప్పాను. ఓకే, DST ఇలా వేసుకుంటావు. నువ్వు ఇప్పుడు కనుక్కోవాల్సిన డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ = ST అంటే S × T. S × T అంటే మనకి ఇక్కడ ఏంటంటే 30 T + 5
ఇక్కడ t+5 ఎందుకు వేసుకున్నావు మేడం, ఇక్కడ మైనస్ కదా వేసుకున్నావు అంటే 5 మినిట్స్ లేట్గా వచ్చాడండి, ఇక్కడైతే 5 మినిట్స్ ఎర్లీగా వచ్చాడు. టీ అంటే ఏంటి, నార్మల్ మినిట్స్. సపోజ్ తను 10 నిమిషాల్లో మా నార్మల్ యావరేజ్ టైం అనుకుంటే 10 నిమిషాల కన్నా తక్కువ వచ్చాడు కదా, అందుకే 10+5 అనేది వేసుకున్నాం, అంటే t+5 అనేది వేసుకున్నావు. ఈ పక్క చూద్దాం, ఇంకొకటి మనం చూసినట్టయితే ఈ పక్క ఉన్నటువంటి ST, ఈ పక్క ఉన్నటువంటి STని మనం ఈక్వల్ చేసుకుంటామండి. ఓకే, ఈ ST ఏమిటి, దీనికి సంబంధించి, ఈ పక్క వేసుకున్నటువంటి ST ఏమిటి, దీనికి సంబంధించి 40 అంటే స్పీడ్ వేసుకున్నాం. టైం చూసినట్టయితే ఎర్లీగా వెళ్ళాడు, నార్మల్ టైం కన్నా ముందుగా వెళ్ళాడు, సో మనం 10 తీసేస్తాం. ఓకే, ఈ విధంగా ఈ సింబల్స్తో బేస్ చేసుకోకుండా మనం ఇక్కడ లేటా లేక ఎర్లీనా గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు దీనికి రివర్స్ వేసుకోవాలి. ఇక్కడ -5 ఉంటే +5, ఇక్కడ +10 ఉంటే -10. మీకు అర్థమైంది. ఇక్కడ మనకు 5 మినిట్స్ లేట్గా వెళ్ళాడండి. 5 మినిట్స్ లేట్గా వెళ్ళాడంటే నార్మల్ టైం కన్నా ఒక 5 మినిట్స్ లేట్గా వెళ్ళాడంటే అందరికి ప్లస్ చేసుకుంటాము. ఇక్కడ నార్మల్ టైం కన్నా 10 నిమిషాలు ఎర్లీగా వెళ్ళిపోయాడు అంటే 10 నిమిషాలు దాంట్లో తీసేస్తే కరెక్ట్ టైం అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు కరెక్ట్ టైం. ఓకే, ఇప్పుడు చూసుకుందాము. 30t + 5 మినిట్స్ కదా, 5 మినిట్స్ని మనం ఇక్కడ అవర్స్లోకి మార్చేసుకుందాం. అంటే 5/60 = 40t - 10/60 మినిట్స్లోని అవర్స్లోకి మార్చుకున్నాము. క్యాన్సిలేషన్ చేద్దాము. 5 1s 5, 12s 10, 6 ఏమవుతుందంటే 1 6 అండి. నెక్స్ట్ 30t ప్లస్ మనకి ఇక్కడ 1/12 × 30 ఉంది, దీన్ని కూడా మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు కదా. సో మనం చూసుకుంటే 3తో 3 10s 3 4s 2 2s 2 5s 5/2 వస్తుంది ఇక్కడ మనకి, = ఓకే 40t - 1/6 అండి. ఓకే, 1/6 × ఈ 40 లోనికి వచ్చిపోతుంది కదా, సో అందుకు మనకి ఇక్కడ వేసుకున్నాము. నెక్స్ట్ మనం చూసినట్టయితే 3తో పోతుంది 2తో పోతుంది చూడండి. 2 3s 6, 2 20s అంటే 20/3. ఓకే, ఇక్కడ మనం 30t + 5/2 ఇదంతా మనము ఒక చోట వేసుకుందాము. 30t + 5/2 = 40t - 20/3. 40tలోంచి 30t పోతే ఎంత, 10t అవుతుంది. సో మనకి 5/2 ఈ పక్క ప్లస్ ఈ పక్కకు మైనస్కి వచ్చేస్తుంది, మైనస్లో ఉండేది ఈ పక్కకు ప్లస్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం LCM చేసుకుందాం. 6 అండి. ఓకే, 5 3s 15 + 3 2s 6 కదా, సో ఈ 2ని మనం ఇక్కడ వేసేస్తాం అంటే 40. మొత్తానికి ఎంత అయింది, 55/6 అనేది అయ్యింది. ఈ పక్క 55/6. ఓకే, ఈ పక్క 10t ఉందండి. ఓకే, t = 55/6 ఇంటూలో ఉండేది ఈ పక్క ఇంటూలో ఉంది, ఈ పక్క అయితే బైక్ వెళ్ళిపోతుంది. 5 11s 5 2s. ఓకే, 11/12 ఇక్కడ ఎంత అవుతుంది, హవర్స్ అవుతుంది. టైం కదా మనం ఇప్పుడు అంతా కనుక్కునింది. 11/12 హవర్స్ అనేది టైం అనేది మనకు రావడం జరిగింది. ఓకే, నార్మల్ టైం, యావరేజ్ టైం అండి. ఇప్పుడు మనము దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. t + 5/60 30 బ్రాకెట్ t + 5/60 దేంట్లో అయినా చేయండి. ఇక్కడ 40 ఇంకోటి ఉంది కదా, 40t - 10/60 ఉంది కదా, హవర్స్లోకి మార్చుకుని ఉండేది. దీంట్లోకైనా సబ్స్టిట్యూట్ చేయండి, దీంట్లోకైనా సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ ఒకేలా వస్తుంది. 30 ఓకే 11/12 + 5/60 ఏమైంది మనకు, 5/12 అయింది, 1/12 అయింది. సో 1/12 మనకు LCM ఏంటి 12, 11 + 1 12. సో క్యాన్సిల్ అయిపోతే మనకు ఉండేది 30. 30 × 1 ఏమవుతుంది, 30 కిలోమీటర్స్ అండి మనకు డిస్టెన్స్. సో ఇది సింప్లిఫై చేసినా కూడా మనకు అదే వస్తుంది చూడండి, 1/6 అనేది మిగిలింది. సో 40 ఇక్కడ మనకు 11/12 - 1/6. ఇది మనం చూసుకుంటే 12 అనేది LCM, 11 - 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ 40 ఉంది ఇంకా. ఓకే, 9/12 × 40. 12తో మనకు చూసుకున్నట్టయితే 4తో చూసుకోవచ్చు. 4 3s 4 10s 3 1s 3 3s అలాగ చూసినా మనకు 30. రెండిట్లోనే మనకు డిస్టెన్స్ సేమ్గానే వస్తుంది. 30 కిలోమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఇంత పెద్ద ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది, కానీ స్పీడప్ అనేది ఉండాలండి చాలా. ఓకే, 5 మినిట్స్ ఆలస్యం అన్నారు అంటే ఏంటండి, మనకు యావరేజ్ టైం ఏంటి
5 minutes ప్లస్ చేసుకుంటాము. ఈ పక్క మనకి ఏమి ఇచ్చారు 10 minutes ముందుగానే వచ్చేసాడంట. నార్మల్ టైంలో కన్నా 10 minutes తీసేస్తే అప్పుడు మంచి టైం అంటే మనకు యావరేజ్ కరెక్ట్ టైం అనేది రావడం జరుగుతుంది. ఇలా మనం వేసుకుంటాము. నెక్స్ట్ 2 వాహనాల యొక్క వేగాల నిష్పత్తి. ఓకే, మీరు ఇక్కడ ఎంత చూసినా కూడా మీకు లాభం లేదు. బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేయాల్సిందే అండి. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో ఉండడం జరిగింది. ఇప్పుడైతే మీకు కూపన్ కోడ్ యూజ్ చేసుకొని 300 రూపీస్ డిస్కౌంట్ పొందొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూసినట్టయితే 3rd నుంచి 8th వరకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు 6th మ్యాథ్స్ కదా చెప్తున్నాను, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఈ మెదడుకు మేత అనేటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు అందులో ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రాక్టీస్ చేసుకోండి. ఆప్షన్స్ చూసి మీరు కన్ఫ్యూజ్ కాకుండా చేయడం వేరు కదా, సో అందుకనే మీరు టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ చేయాలి. ఈవీఎస్, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ మీకు బిట్స్ అనేటివి మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరైనా పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 వాహనాల యొక్క వేగాల నిష్పత్తి 2:3. ఒకవేళ మొదటి వాహనం 3 గంటలు 50 నిమిషాలు 3 గంటల్లో 50 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే రెండవ వాహనం 2 గంటల్లో ఎంత దూరాన్ని ప్రయాణిస్తుంది? ఇక్కడ రేషియో ఇచ్చారు ప్లస్ వాహనం చూడండి టైం ఇచ్చారు అంటే T1 50 కిలోమీటర్స్ ఇచ్చారు అంటే D1. ఓకే, D1 టైము, డిస్టెన్స్. నెక్స్ట్ ఇంకా మనకు 2 గంటల్లో అన్నారు అంటే రెండో వాహనం సంబంధించి అంటే T2. నెక్స్ట్ ఎంత దూరం అనేది మనం కనుక్కోవాలి. D2 స్పీడ్లు ఇచ్చారు చూడండి ఇక్కడ S1, S2 నిష్పత్తి అనేది ఇవ్వడం జరిగింది. DSTలన్నీ ఇచ్చేసారు మనకు. D2 ఒకటి కనుక్కోవాలి. అసలు DST ఫార్ములా ఏంటి? DST. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏమిటి? D అంటే S ఇంటూ T అనేది వేసుకుంటాం. D ఈక్వల్ టు S ఇంటూ T. ఇది చూద్దాము. D1 ఈక్వల్ టు S1 ఇంటూ T1, D2 ఈక్వల్ టు S2 ఇంటూ T2 అనేది మనం ఇక్కడ చూసుకుంటామండి. ఇక్కడ D2 కనుక్కుంటే మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ మనకి ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ ప్రాబ్లంలోనే. D1 ఎంత ఇచ్చారు? ఓకే, D1 చూసుకున్నట్టయితే మనకు డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైము. స్పీడ్ ఎంత? 50 కిలోమీటర్లు. టైం ఎంత? 3. సో 50 కిలోమీటర్లు ఈక్వల్ టు S1 టైం ఎంత? 3 గంటలు. ఓకే, ఇలాగ మనకు S1 చూసుకుంటే 50/3 km/h అని చెప్పచ్చు. నెక్స్ట్ అదేవిధంగా S2 చూద్దాము. S1 కనుకేసుకున్నాం దీనికి సంబంధించి. S2 చూసినట్టయితే ఓకే, డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మనకి S2కి సంబంధించి అదే మనం కనుక్కోవాలి. రేషియో అయితే ఇచ్చారు చూడండి 2:3 అని చెప్పి. S1/S2 ఈక్వల్ టు 2:3. సో మనం మీరు చూసుకున్నట్టయితే S2 వాల్యూ ఎంత అవుతుందంటే 3/2 S1 అనేది అవుతుంది. 3/2 ఇంటూ S1 ఎంత? 50/3 km/h. 3 క్యాన్సిల్ అవుతుంది. 2తో చూసుకున్నట్టయితే 225 అంటే మనకు S2 ఎంత? 25 km/h. ఇది అర్థమైందా మీకు? S1 కనుక్కున్నామండి. S1 ఈక్వల్ టు 50/3 km/h. ఓకే, అంటే మనకు 50 కిలోమీటర్లు అండి 3 గంటల్లో ప్రయాణించినట్టయితే 3 గంటల్లో 50 కిలోమీటర్లు అయితే 1 గంటకు ఎంత ఇలాగైనా వేసుకోవచ్చు 50/3. ఈ విధంగా అయినా మనం టైం వేసుకుంటాం. S2 మనకి ఏంటో తెలియదు కాబట్టి మనకు ఆల్రెడీ రేషియో అయితే ఇవ్వడం జరిగింది. సో S1/S2 ఈక్వల్ టు 2/3. మనం చూసుకున్నట్టయితే S2 వాల్యూ చూసినట్టయితే ఓకే 2/3 కదా, మనకు ఇది పక్కకి వెళ్ళిపోయి ఇది పక్కకి వెళ్తుంది. S2 ఈ పక్క వచ్చేసి 2/3 ఆ పక్క వెళ్ళిపోతుంది. సో 3/2 S1 అనేది అవుతుంది. ఈ 3/2 S1 ఇచ్చారు కదా ఆల్రెడీ పైన మనం ఇప్పుడే చేసాం. సో 3 క్యాన్సిల్. 25 km/h ఏంటి? S2 వాల్యూ. ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి? D2 కనుక్కోవాలి. D2 ఈక్వల్ టు S2 ఇంటూ T2 అంటే ఎందుకంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి. డిస్టెన్స్ ఎంత తెలియదు మనకి. 25 స్పీడ్ 2 ఎంత వచ్చింది? 25 వచ్చింది. ఇప్పుడే చేసాం. T2 ఎంత? 2. T1 ఇది అవుతుంది, T2 ఇది అవుతుంది కాబట్టి T2 ఇది వేసుకున్నాం. సో 25 2s ఎంత? 50 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎంత అండి? 50 కిలోమీటర్లు. సో D2 ఎంత? 50 కిలోమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నటరాజన్ యొక్క ఆదాయం ఖర్చుల నిష్పత్తి. ఆదాయం 7 అంట, ఖర్చు ఎంత? 5. అంటే ఏంటి? ఆదాయం వచ్చింది 7 రూపాయలు అయితే ఖర్చు ఎంత చేసావు? 5 రూపాయలు చేసావు. మిగిలింది ఎంత నీ దగ్గర? 2 రూపాయలు. అంటే డిఫరెన్స్ 2 రూపాయలు. అంటే ఎంత ఆదా చేసినట్టు నువ్వు 2 అని. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనకు ముందు ప్రాబ్లంలో అర్థమవుతుంది. అతను నెలకు 2,000 రూపాయలు ఆదా చేస్తే అతని ఆదాయం ఎంత అంటే ఇక్కడ మనకు
ఆదాయం ఎంత అండి 7, ఖర్చు చేసింది 5, మిగిలింది 2 అంటే 7x 5x 2x అనుకోవచ్చు. ఈ 2 ఆదాయం ఎంత అంట 2000 అంట. ఆదా చేసింది ఎంత 2000, 2కు 2000 అనుకుంటే ఆదాయం అడిగారు కదా మనం 7కి ఎంత 7 2 జా 2కి 2000 అయితే ఆదా చేసింది ఎంత అంటే 2 పాయింట్లు. ఓకే, 7లో నుంచి 5 పోతే 2 పాయింట్లు. 2 పాయింట్లు 2000కి ఈక్వల్ అయితే 7 పాయింట్లకి ఎంత అంటే మనకి ఇక్కడ ఆదాయం 7 కదా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో రేషియో. అందుకు క్రాస్ మల్టిప్లికేషన్ 2000 × 7/2 2000 జా. సో 1000 × 7 7000 ఈజ్ ద రైట్ ఆన్సర్. తన యొక్క ఆదాయం 7000 రూపాయలు. పచ్చిక మైదానం యొక్క పొడవు వెడల్పులు ఎంత అంట 3:5. 1 మీటర్కి 2 చొప్పున కంచె వేయడానికి 3200 అవుతుంది. కంచె అంటే ఏంటి చుట్టుకొలత అని చెప్పుకోవచ్చు. ఓకే, కంచె వేయడము. ఇది మనకు 5 ఉంటే ఇది 3x ఉందంట. ఓకే, చుట్టూ కంచె వేయాలంటే మనకు ఎంత కావాలి 300. ఎంత ఖర్చు అయింది 3200 రూపాయలు ఖర్చు అయింది. మీటర్కి 2 రూపాయలు చొప్పున వేసుకుంటే చదరపు కిలోమీటర్కి 10 రూపాయల చొప్పున పచ్చిక బయలు అభివృద్ధి చేయాలంటే అయ్యే ఖర్చు ఎంత. ఫస్ట్ 2 రూపాయలకి అయింది కదా, ఈ ఎక్స్ ఎంత కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే 5x 2x ఇది ఎలా ఉంది మనకి 5x 3x రెక్టాంగిల్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ యొక్క చుట్టుకొలత ఎంత అయిందంట వేయడానికి వాళ్ళకు 3200 అయింది. చుట్టుకొలత ఎంత 2 × L + B ఈక్వల్ టు ఎంత కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5x + 3x 2 8x 8 2 16x 16x ఈక్వల్ టు 3200. ఓన్లీ 16x అంటే ఏంటండి ఇది మీటర్స్ అని లెక్కన. అంటే మనకి ఇక్కడ ఎక్స్ ఎంతో తెలీదు. ఓకే, 5x × 3x వేసుకున్నాం. ఎక్స్ ఎంతో తెలీదు మనకి, ఈ స్టూల్ మాత్రమే తెలుసు. అంటే ఇది 16x మీటర్లు అని అర్థం. 1 మీటర్కి 2 రూపాయలు చొప్పున 1 మీటర్కి 2 రూపాయలు చొప్పున 3200 రూపాయలు అయ్యిందంట. ఓకే, ఇది మనకు ఆన్సర్ అనేది. నెక్స్ట్ మనం చూద్దాం, సింప్లిఫై చేద్దాము. ఈ 2తో క్యాన్సిలేషన్ పోతుంది. 2 1 జా 2 16 జా మళ్ళీ మనకి 1600/16 వస్తుంది. 16 1 జా 1600 జా అంటే x ఈక్వల్ టు 100 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్టయితే ఎక్స్ వరకే వచ్చింది మనకి. ఇక్కడ ఏమన్నారు మీటర్కి 10 రూపాయలు ఏమైనా వేసుకుంటే అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది పచ్చిక బయలు అభివృద్ధి చేయడానికి. ఇక్కడ మనకు చుట్టుకొలత అడగలేదు. ఇదంతా పచ్చిక బయలు ఇక్కడ కదా నువ్వు నాటుతావు అంటే ఏంటి వైశాల్యము. ఓకే, వైశాల్యము. ఇక్కడ వైశాల్యం చూసుకున్నట్టయితే ముందు మనకు 3x 5x వచ్చింది. 3x 5x 3 × 100 మనకి x ఈక్వల్ టు 100 అని వచ్చేసింది కదా. సో 500 ఇక్కడైతే 300. ఇదేమో L ఏమో 500 B ఏమో 300. ఇప్పుడు చూద్దాము వైశాల్యం ఫార్ములా ఏంటి రెక్టాంగిల్కి LB అంటే 500 × 300 అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది 15,000 అవుతుంది. కానీ మనకి ఇదంతా వచ్చారు 10 రూపాయల చొప్పున వేయమన్నాడు. పచ్చిక బయళ్ళకి 10 రూపాయల చొప్పున ఇదంతా మనకు రావడం జరిగింది. ఎల్బీ కనుక్కున్నామండి స్క్వేర్ మీటర్స్. ఇప్పుడు రూపాయల్లో కనుక్కుందాం. 10 రూపాయలు అంట. ఇన్ని స్క్వేర్ మీటర్స్ అంటే మనకి ఇక్కడ 15,50,000 స్క్వేర్ మీటర్లు రావడం జరిగింది. 10 రూపాయల చొప్పున వేసుకుంటే మనకు ఎంత అవుతుంది 15 లక్షలు ఈజ్ ద రైట్ ఆన్సర్. 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే, 1,50,000 మీటర్లు అండి. మీటర్కి ఒక 10 రూపాయల చొప్పున చూసుకుంటే 15 లక్షలు అనేది అవుతుంది. అవి ముగ్గురు స్నేహితులు మామిడి తోట నుంచి కొన్ని మామిడి పండ్లు కోసి వాటిని కుప్పగా వేశారంట అండి. ఆ తర్వాత నిద్రపోయినారంట. కాసేపటి తర్వాత ఒక స్నేహితుడు మేల్కొని మామిడి పండ్లను 3 సమాన భాగాలుగా విభజించాడు. ఇక్కడ అన్ని మామిడి పండ్లు ఉన్నాయి. ఓకే, ఒక స్నేహితుడు ఏం చేశాడు, ముగ్గురు నిద్రపోతున్నారు. ఒకరు ఏం చేశాడు, ఉన్నటువంటి మామిడి పండ్లలో 3 భాగాలుగా చేశాడండి. 3 భాగాలు చేసి మనకి ఏం చేశాడు 3 భాగాలు చేసేసి ఈ భాగాలను చూడండి, ఇది 1 భాగం, ఇది 1 భాగం, ఇది 1 భాగం, ఇది 1 భాగం, 3 భాగాలు చేస్తే వాడికి ఏమైందంటే ఒక మామిడి పండ్లు రిమైండర్గా మిగిలింది. ఆ ఒక మామిడి పండుని కోతికి ఇచ్చేయడం జరిగింది. తర్వాత ఎబ్బి పనుకుండేసాడు. మనం చూద్దాం, ఇక్కడ క్వశ్చన్ ఇంకా ఉంది కదా. ఓకే, మామిడి పండు ఒకటి ఎక్కువగా రావడం జరిగింది. దానికి సమీపంలో ఉన్నటువంటి కోతి ఉంటే కోతికి ఇచ్చేయడం జరిగింది. ఒక భాగాన్ని తన కోసం తీసుకొని మళ్ళీ నిద్రపోయాడు. ఈ 3 భాగాల్లో ఒక భాగం తన కోసం తీసేసుకున్నాడు. మిగిలిన ఒకటి కోతికి ఇచ్చేసినాడు అండి. ఓకే, ఒకటి రిమైండర్గా మిగిలింది కదా, అది ఈ భాగం ఆ పిల్లవాడు తీసుకొని మళ్ళీ నిద్రపోయాడు. నెక్స్ట్ ఇంకో పిల్లవాడు లేచాడు. తెలియక అతను పంచింది తెలియక ఏం చేశాడు, మిగిలినటువంటి మామిడి పండ్లలో మళ్ళా 3 భాగాలు చేశాడు. అంటే మళ్ళా 3 భాగాలు చేసి ఇతను ఏం చేశాడు,
తిన భాగం తీసుకున్నాడు, మళ్ళీ ఒకటి రిమైండర్గా మిగిలింది, ఒకటి కోతికి ఇచ్చేసినాడు. ఈ ఎబ్బి ఇట్లే పనుకుండేశాడు. మిగిలింది మనకు ఈ భాగమే. ఇంకా ఈ భాగంలో మళ్ళీ మూడో వాడు ఏం చేశాడు, మళ్ళీ సేమ్ తెలియక నిద్ర లేసాడు, వాళ్ళు పంచుకుని తెలియక మళ్ళీ దీంట్లోనూ మళ్ళీ 3 పార్ట్స్ చేయడం జరిగింది. ఓకే, ఈ 3 పార్ట్స్లో ఒకటి రిమైండర్గా మిగిలింది. 3 పార్ట్స్ పంచిన తర్వాత సమానంగా ఒకటి రిమైండర్గా మిగిలితే దీన్ని కోతికి ఇచ్చేసినాడు. కోతికి ఇచ్చేసి ఒక పార్ట్ అంతా ఈ అబ్బి తీసుకొని మళ్ళీ పనుకోవడం జరిగింది. తర్వాత ఈ మిగిలినవి ఎన్ని మామిడికాయలు మిగిలినాయంటే 30 మామిడికాయలు మిగిలినాయంట. తర్వాత ముగ్గురు లేచి చూస్తే ఇంకా వాళ్ళకు విషయం అర్థమైంది. మొత్తానికి మొదటగా ఎన్ని మామిడికాయలు దండిగా అంటే మొత్తం రౌండ్లో ఎన్ని మామిడికాయలు ఉన్నాయి. లాస్ట్ మిగిలింది అయితే వీళ్ళందరూ ఇట్లా తెలియక ఒకరు తెలియక ఒక 3 సమాన భాగాలు పంచంగా మిగిలింది 30 మిగిలాయండి. లాస్ట్ రో అంత భాగము. ఓకే, ఫస్ట్ ఎన్ని ఉన్నాయో చూడాలి. అదే ఎబ్బి పంచకం స్టార్ట్ చేశాడు కదా, సో అప్పుడు ఎన్ని ఉన్నాయో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం వెనక నుంచి వద్దాం ప్రాబ్లం అనేది. ఫస్ట్ మిగిలింది ఏంటండి, మనకు 30 మిగిలినాయి. 30 మామిడికాయలు అనేటివి మిగిలినాయి వీళ్ళు పంచుకోగా. అంటే ఏమిటి, 2 పార్ట్లకి 30 అని అర్థం కదా. ఆల్రెడీ ఒక పార్ట్ తను సర్దుకొని పనుకున్నాడు కదా, సో అక్కడ చూద్దాం, వెనక నుంచి వద్దాం ప్రాబ్లం అనేది. 2 పార్ట్స్కి 30 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంత ఉంటుంది, అదే అతను పంచక ముందు ఎంత ఉంటుందో చూద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ 30 × 3/2. 3 3 ఎంత అండి, 90/2 అంటే 45 మామిడికాయలు ఉన్నాయి. అంటే ఒక స్నేహితుడు పంచుకున్నాడు దీన్ని. ఓకే, పంచకముందు ఇంకో స్నేహితుడు మళ్ళీ సేమ్ పంచాడు కదా, ఒకటి రిమైండర్గా ఉండింది కదా, సో ప్లస్ ఒకటి రిమైండర్ కోతికి ఇచ్చాడు కాబట్టి, సో మొత్తం మామిడికాయలు 46 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఏం చేశాడండి, ఒకడు 2 పార్ట్స్కి సంబంధించి ఇది 46 అండి. ఎందుకంటే అంతకుముందు ఒకడు మళ్ళీ వాడి భాగం తీసుకొని మిగలబెట్టినాడు కదా ఈ మామిడికాయలు. సో 3 పార్ట్స్ చూద్దాం. ఇప్పుడు ఫుల్ పార్ట్స్ చూసినట్టయితే క్రాస్ మల్టిప్లికేషన్ 46 × 3/2 3 3 ఎంత అండి, 9 3 2 6 69. ఒకటి కోతికి ఇచ్చేసాడు కదా, సో 70 మామిడికాయలు అనేటివి ఉన్నాయి. మళ్ళా ఇంకొక ఫ్రెండ్ కూడా అలాగే చేశాడు కాబట్టి మళ్ళీ సేమ్ 2 పార్ట్స్ ఈక్వల్ టు 70 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంత, మొత్తం పార్ట్స్ ఎంత అని క్రాస్ మల్టిప్లికేషన్ 70 × 3/2. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 3 6 2 5 5 3 15 3 9 10. మళ్ళీ ఒకటి కోతికి ఇచ్చాడు కాబట్టి 106 మ్యాంగోస్ అనేటివి ఫస్ట్ ఉన్నాయండి. ఫస్ట్ 106 మ్యాంగోస్ ఉన్నాయి. దీన్ని 3 సమాన భాగాలుగా చేశాడు. నీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ విధంగా అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఈజీ వేలో ఇంకొకటి చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ మనకి 30 మామిడికాయలు ఉన్నాయి కదా, 30 మామిడికాయలు ఉన్నాయి. దీన్ని ఏంటి 3 సమాన భాగాలు చేసి ఒకటి మామిడి పండు కోతికి ఇచ్చేస్తే మిగతా 2 సమాన భాగాల్లో కదా 30 ఉండేది. అంటే ఒక 15 30 ఉన్నట్టు. ఇది ఎట్లా సమాన భాగం కాబట్టి ఇది కూడా 15 అనేది వేసుకుంటావు. ఇక్కడ మనకు టోటల్ ఎంత అవుతుంది, 15 45 46 అనేది అవుతుంది. దీన్ని మళ్ళీ 2 పార్ట్స్ సంబంధించి 46, 2 పార్ట్స్ సంబంధించి 46 అంటే ఏం వేసుకుంటావు, 46లో సగం ఎంత అండి, ఓకే మనకు 23 అనేది అవుతుంది. సో 23 అంటే 3 సమాన భాగాలు కాబట్టి ఇక్కడ కూడా 23 వస్తుంది. సో ఒకటి కోతికి ఇచ్చేసావు కాబట్టి పైన కోతిది వేసుకున్నావు. ఇక్కడ మనం అన్ని ప్లస్ చేసుకుందాము. ఓకే, 23 ఎంత, 9 69 + 1 70. సో 70. ఈ 70 ఎంత, ఇద్దరు పార్ట్ల యొక్క మూడో పార్ట్ తీసుకొని పనుకున్నాడు, ఇద్దరు పార్ట్లది 70 అంటే ఎంత అండి, 45 కాదు 35 అండి. 35 3 సమాన భాగాలు కాబట్టి ఎరగో 35 ఒకటి కోతికి ఇచ్చేసావు. ఇక్కడ చూసుకుందాం 35 3 ఎంత అండి, 35 3 105 + 1 106. ఇదే రైట్ ఆన్సర్. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇట్లా వెళ్ళినా కూడా మీకు 106 వస్తుంది. ఈ విధంగా నేను వేసినట్టు 2 పార్ట్స్కి ఎంత కానీ మళ్ళీ 3 పార్ట్స్కి ఎంత అని కనుక్కున్నా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది 106. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. భిన్నమైన సంఖ్య, చాలా భిన్నమైన సంఖ్య ఒకటి ఉందంట. భిన్నమైన సంఖ్య అంటే చాలా భిన్నమైన సంఖ్య అంటే అది ఒక సంఖ్య దాని అంకెల మొత్తానికి 3 రెట్లు ఎక్కువ. ఒక సంఖ్య ఉందండి, అది x y అనుకుంటే దీని యొక్క మొత్తానికి అంటే x + y = ఎంత అని అనుకుంటామంటే మనం ఇక్కడ 3 రెట్లుగా అంట దానికి. ఓకే, x + y ఒక సంఖ్య ఉందండి, ఈ అంకెల్ని మనం మొత్తం చేసినామంటే అది ఎంత అవుతుందంటే ఈ దానికి 3 రెట్లు అనేది అవుతుందంట. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం దీన్ని పోతే ఈజీగా ఉంటుంది. ఓకే, ఆప్షన్ వెరిఫికేషన్లో భాగంగా మనకి ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ 127 32 ఒక 15 వేసుకుందామండి. మనకు జస్ట్ చూద్దాం, మనకు ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ 32 చేద్దామా, 3 2 అండి. ఈ అంకెలు మొత్తం చేద్దాం. ఫస్ట్ 3 + 2 ఎంత, 5
ఈ 5 అనేది మనకు దేనిదన్నా 3 భాగాలుగా ఉందా అండి? లేదు కదా, 3 రెట్లు ఎక్కువ అన్నారు. అంటే దేనికి ఎక్కువ అని చెప్పి 3 + 2 అంటే ఎంత అండి? 5. ఇదేం దీనికి 3 రెట్లు ఎక్కువ కాదు కదా దీని ప్లస్కి. సో మనకి ఇది రాంగ్ ఆన్సర్ అనేది అవుతుంది. 3 + 2 ఎంత? 5. ఈడేమన్నా 3 రెట్లు ఉండాలంటే ఏముండాలి? 5 × 15 ఉండాలి. కానీ ఈడేమొచ్చింది? 5 మాత్రమే ఉంది రెండింటిని ప్లస్ చేస్తే. సో రాంగ్ ఆన్సర్ 32 అనేది. 15 చూద్దాము. 1 + 5 = 6 అండి. 1 + 5 ఎంత? 6. మనకి ఇంటూ 3 అంటే 18 రావాలా. సో 18 వచ్చిందా మనకు? 15 కదా సంఖ్య. సో 15 ఎక్కడ? 18 ఎక్కడ? సో రాంగ్ ఆన్సర్. 27తో చూద్దాము. 2 + 7 ఎంత అండి? 9. దీన్ని 3 రెట్లు చేసామంటే మనకి ఎంత రావాలి? వచ్చిన సంఖ్య రావాలి. 27 వచ్చిందా? మనకు ఒక సంఖ్యని ప్లస్ చేసాము, ఎక్స్ను వైని. ఓకే, వచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని 3 రెట్లు చేసినామంటే దీనికి ఈక్వల్ అవ్వాలి అన్నారు. సో అయింది. సో ఇది ద రైట్ ఆన్సర్. దీన్ని 3 రెట్లు చేస్తే 15 అవుతుంది. 32కి 15కి ఈక్వల్ కాదు. దీన్ని 3 రెట్లు చేస్తే 18 అయింది. సో 15కి 18 ఈక్వల్ కాదు. ఇది ఒకటే మనకు ఈక్వల్ అవుతుంది. ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం అది చేయొచ్చు. అది కాకుండా థియరీ ప్రకారం చేయాలంటే 10x + y నేను చెప్పాను కదా ఇక్కడ 1 + 10 చూసినట్టయితే దీనికి 3 రెట్లు అవుతుందంట. ఈ రెండింటిని ప్లస్ చేసినట్టయితే ఒక సంఖ్య 10x అనుకుందాం, అంటే 10వ స్థానంలో ఉండేది 1ల స్థానంలో ఉండేది y అనుకుంటే ఈ రెండింటిని ప్లస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సంఖ్యకు 3 రెట్లు రావడము, అంటే 3 × 10x + y అనేది అవుతుంది. ఓకే, ఇంకా మనం సింప్లిఫై చేసినామంటే కనుక x = 2y/7 వస్తుందండి. దీని ప్రకారం మనం y = చూసుకుంటే 7/2x అనేది రావడం జరుగుతుంది. y = 7/2x అనేది వస్తుంది. ఇప్పుడు x = 0తో పెట్టుకొని చూసుకుంటే మనకు y = 0 అవుతుంది. సో వద్దు. x = 1 చూసుకుంటే y = మనకు 1 వేసుకుంటే ఎంత వస్తుంది? 7/2 × 1 ఎంత? 7/2 అంటే 3.5 అనేది రావడం జరుగుతుంది. సో వద్దు. x = 2 అనుకుంటే ఇక్కడ 2 అవుతుంది. x = 2 అనుకుంటే ఇక్కడ మనకు × 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోయి 7 అనేది రావడం జరుగుతుంది. అంటే 2 వేసుకుంటాం, 7 వేసుకుంటాం. ఇది మనకు సింగిల్ డిజిట్ కదా, ఇలాగ పాయింట్స్లో రాకుండా వచ్చింది కదా. సో అందుకు దీన్ని తీసుకుంటామండి. నెక్స్ట్ x = 2, y = 7. సో అందుకనే మనం ఇక్కడ ఈ నెంబర్ అనేది రైట్ ఆన్సర్గా తీసుకుంటాము. ఇలాగైనా చేసుకోవచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమైనా చేయొచ్చు. ప్రతి వరుసలో ఖచ్చితంగా 4 మొక్కలు ఉండే విధంగా సరళ రేఖలో పెద్ద మొక్కలను నాటాలంట. 1 2 3 4 1 2 3 చూడండి, ప్రతి వరుసలోనూ 4 ఉన్నాయి. అది కూడా సరళ రేఖలుగానే ఉన్నాయి. సో సరిపోతుంది. ఈ విధంగా ఈ క్రమంలో తదుపరి సంఖ్య ఏది అని ఇచ్చారు. 1 5 9 13 17 21. నెక్స్ట్ సంఖ్య ఏమవుతుంది? ఇక్కడ సింపుల్గా చూసినట్టయితే డిఫరెన్స్ 4 ఉంది. డిఫరెన్స్ 4. సో దీనికి కూడా మనం చూసినట్టయితే 4 డిఫరెన్స్ ఉండేటట్టు చూస్తే 25 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాము. దీంట్లో చూసినట్టయితే డిఫరెన్స్ 5 ప్రతి దానికి డిఫరెన్స్ 5 ఉంది. సో 22 + 5 ఎంత? 27 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2 6 12 20 30 అంట. ఇక్కడ చూడండి డిఫరెన్స్ 4 ఉంది, మళ్ళీ 6 8 10. నెక్స్ట్ ఏముండాలి? 12 ఉంటుంది ఉంటే. నెక్స్ట్ 14 ఉంటుంది. సో ఈ విధంగా సరి సంఖ్యలు వస్తున్నాయి డైరెక్ట్గా. 30 + 2 ఎంత అండి? 42. సో ఇలా 42 అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 2 3 4 ఎగరకొట్టేశారు. 5. ఇక్కడ చూడండి మనకు 2 ఉంది, ఇక్కడ మనకు 1 ఉంది. 1 × 1 ఎంత? అటు సరిపోదు. 1 × 2 వేసుకుందాం, 2 అవుతుంది. 2 × 2 ఎంత? 4 అవుతుంది. 4 × 2 ఎంత? 8 అవుతుంది. సో 13 + 8 ఎంత అవుతుంది? 21 అనేది అవుతుందండి. ఇక్కడ ముందు కూడా చూడండి 2 × 1 అవుతుంది మనకు. దీని ఆన్సర్ కూడా మనకు 21 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి. 1 అంటే 2 వదిలేస్తాం, 3. మళ్ళీ డిఫరెన్స్ 2 ఉంది, మళ్ళీ 3 డిఫరెన్స్ ఉంది, మళ్ళీ 4 డిఫరెన్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ చూడండి 5. సో మనం ఇక్కడ చూసుకుంటే 15 16 17 18 19 20 వదిలేస్తే 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఫస్ట్ డిఫరెన్స్ చూసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ 1 కదా, 2. ఓకే, ఒకటి డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3 కదా, 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? 16 17 18 19 20 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఫస్ట్ మీరు ఏదైనా కావాలంటే ఫస్ట్ డిఫరెన్స్ కనుక్కోండి. డిఫరెన్స్ కనుక్కుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనకు మైండ్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ అండి
దిగువ ప్రకటనలో నమూనా పరిశీలించాలి, దీనిలాగే ఒకటి రాయాలంట. ఇక్కడ మనకు 31 × 39 రాస్తే ఏమొస్తుందో ఆన్సరు 13 × 93 రాసినా అదే వస్తుందంట. అంటే వీటిని రివర్స్ చేశారు. ఓకే, ఈ విధమైనటువంటివి ఇంకా ఏమున్నాయి అంటే 13 × 62 ఉంది. ఓకే, అంటే ఏంటంటే దీని ఆన్సర్ ఏమొస్తుందంటే 31 × 26 చేస్తే ఏమైతే వస్తుందో 13 × 62 చేస్తే అదే వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇది మనకు సంబంధించి దీంతో మనకు అయిపోతుంది. సమాధానాలు కీ కూడా ఇక్కడే ఇచ్చారు, అన్నీ మనకు కరెక్ట్గానే వచ్చాయి. ప్రాసెస్ కూడా 2 టైప్స్గా చెప్పాను. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్, కొన్ని వాటిల్లో ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది, కొన్ని వాటిల్లో ఫార్ములా బేస్డ్ వెళ్తే ఈజీగా వస్తుంది. నేను 2 టైప్స్ చెప్పాను. మీకు టైం ఏదైతే ఎక్కువ సేవ్ అవుతుంది అనిపిస్తుందో అదే ట్రై చేయండి. కొన్ని వాటిల్లో ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళే అవకాశం ఉండదు, అట్లాంటి వాటిల్లో మనం ఫార్ములా ప్రకారమే వెళ్ళాలి. సో చూసుకోండి, 2 టైప్స్ చెప్పాను. ఓకే, ఇదండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటివన్నీ మనకు మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఇంకా మెనీ వీడియోస్ అనేటివి మీకు ఆల్రెడీ 3rd నుంచి 6th వరకు కంప్లీట్ చేశాము. ఇంకా మ్యాథ్స్ సంబంధించి 2023 టెక్స్ట్ బుక్ సంబంధించి దీంతో ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. తెలుగు అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి, మ్యాథ్స్ అయితేనేమి, ఈవీఎస్ అయితేనేమి మొత్తం మీకు కంప్లీట్ చేస్తున్నాము 3rd నుంచి 6th వరకు. 7th సైన్స్ కంప్లీట్ అయింది, 7th సోషల్ కంప్లీట్ అయింది, 7th ఇంగ్లీష్ ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ 7th మ్యాథ్స్ కూడా మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 8th వరకు అందిస్తామండి. వీటి యొక్క పీడిఎఫ్స్ కూడా మీకు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్, క్లాసెస్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ రిటర్న్ చేసింటాం కదా, సో అవి మనకు ఇక్కడ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు రివిజన్ అయినా చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి క్లాస్ వైజు, ప్రతి లెసన్ వైజు మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ క్లాసెస్ వినండి, అక్కడికి వచ్చి టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది, మీరు ఆన్సర్ ఏ విధంగా చేయగలుగుతున్నారు అనేటివి కూడా. ఓకే, 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్. మీకు లెసన్ వైజ్తో పాటు టాపిక్ వైజ్ కూడా ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. ఎక్స్ట్రాగా బయాలజీ సంబంధించి టాపిక్ వైజ్ ఉన్నాయి, సోషల్ సంబంధించి టాపిక్ వైజ్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి కేవలం మీకు 499 రూపీస్కి అందేయడం జరుగుతుంది. ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే ఇది ఓపెన్ చేస్తూనే మీకు కూపన్ కోడ్ ఇక్కడ కనిపిస్తుందండి, టిక్ మార్క్ పడుతుంది. ఇది క్లిక్ చేశారంటే అప్పుడు మీకు ప్రైస్ అనేది 300 రూపీస్ డిస్కౌంట్లో చూపించడం అనేది జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి.